ఈ ఆదివారపు ఆరాధనకి చేరి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన పెద్ద వందనాలందరికీ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇవి పెద్ద వందనాలు, ఇది చిన్న వందనాలు అనుకోండి. ప్రస్తుతానికి దేవుడు మనందరికీ ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలుగు చేశాడు. అలాగే ఆత్మీయంగాను, ఆర్థికంగాను సమస్త విషయాల్లో దేవుడు మనందరికీ క్షేమాభివృద్ధి కలుగు చేసి మనలందరినీ విస్తరింపచేయునుగాక. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నా నామమును బట్టి మీ కొమ్ము హెచ్చింపబడును అన్న వాగ్దానాన్ని మన సంఘాల పట్ల, కుటుంబాల పట్ల ఇదివరకే నెరవేర్చాడు, ఇక ముందుకి నెరవేరుస్తాడు. మరింతగా నెరవేర్చి కృపలో మనలందరినీ వాగ్దానపూర్వకంగా హెచ్చించి వర్ధిల్ల చేయును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మందిరంలో కలుసుకున్నాం మనమందరమే. దేవుని మందిరానికి రావాలన్న ఆసక్తి మీకు లేకపోయి ఉంటే ఈరోజు చాలామందితో పాటు మీరు కూడా మీ సొంత పనులకు వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. సొంత పనులకు వెళ్లకుండా దేవుని మందిరానికి వచ్చారంటే మీకు అంతో కొంత దేవుని మీద భక్తి ఉండగాబట్టే వచ్చారు. కొందరేమో తమ ఇళ్ళకి, తమ ఊరికి నిన్నటితోనే స్వస్తి పలికి ఇళ్ళకి తాళాలు వేసుకొని నిన్న సాయంత్రమే మందిరంకి వచ్చి రాత్రంతా మందిరంలోని పడిగాపులు కాసిన వాళ్ళు ఒక భక్తి. ఉదయాన 4 గంటలకల్లా లేచి త్వరగా స్నానాలు చేసి 7 గంటలకు లోపలే మందిరం చేసుకున్న వాళ్ళది ఒక భక్తి. ఆరాధన అయిపోయిన తర్వాత వాక్యం అందుకునే వాళ్ళది ఒక భక్తి. ఇలా రకరకాల తేడాలతో మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దేవుని బిడ్డలారా, కొందరికి మందిరం విలువ తెలియట్లేదు. ఇంకా మనం ఏ రోజుల్లో ఉన్నామంటే ఒకటే మాట చెప్పాలంటే అపాయకరమైన కాలాలలో మనం బ్రతుకుతున్నాం. చెప్పండి, ఏ కాలంలో బ్రతుకుతున్నాం మనం ఇప్పుడు? అపాయకరమైన కాలం అంటే ప్రమాదకరమైన కాలం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము అని చెప్పాడు దైవజనుడు పౌలు గారు. ఇప్పుడు ఆల్రెడీ ఆ రోజుల్లోనే మనం ఉన్నాం. మిక్కిలి భయంకరమైన కాలాల్లో మనం ఇప్పుడు నివాసం చేస్తున్నాం. బిడ్డలారా, భక్తి చెయ్యాలంటే పొరపాటును కూడా కుదరట్లా ఇప్పుడు మనుషులకి. ఎందుకంటే భక్తి చెయ్యాలని పురుకొలిపేవారు చాలా తక్కువ. మనకి లోకములోనికి లాగే వ్యక్తులు కానీ, లాగే యంత్రాలు కానీ ఎక్కువ. కనుచూపు మేర ఎక్కడ కూడా పవిత్రత మనుషులు కనబడట్లేదు. కనుచూపు మేరల్లో ఎక్కడ కూడా భక్తి కనబడట్లేదు ప్రజలకి. భక్తి, లోకం మిళితమైపోయి మిక్సింగ్ అయిపోయిన వాళ్ళు మనకు కనబడుతున్నారు బయట. భక్తి, లోకము మిక్సింగ్ అయిపోయిన వాళ్ళు కనబడుతున్నారు. ప్రభు కొరకు రోషంగా బ్రతికే వాళ్ళు కనుచూపు మేరల్లో కూడా ఎక్కడ మనకు కనబడట్లేదు. ఇట్లాంటి రోజుల్లో ఒకవైపు ఫోన్ జయించాలి, మొబైల్ని జయించాలి, ఒకవైపు శరీరాన్ని జయించాలి, ఒకవైపు సాతాను జయించాలి, ఒకవైపు లోకాన్ని జయించాలి. ప్రభు ఏం చెప్పాడు తెలుసా? మీ విషయమై మీరే జాగ్రత్త పడండి అన్నాడు యేసయ్య మనల్ని. ఏమన్నాడక్క? మీ విషయమై మీరే జాగ్రత్త పడాలి. ఇంకెవరో వచ్చి మన చేతులు పట్టుకొని లేవనెత్తరు. నీ గడ్డం పట్టు దండాలు పెట్టి చెప్తున్నా, భక్తిలో ఉండన్నా, ప్లీజ్ అన్నా అని ప్రతి క్షణం వచ్చి మనల్ని ఎవరో ఉద్ధరించరు. మనకు మనమే నిర్ణయాలు తీసుకొని, మనకు మనమే భక్తిలో కొన్ని తీర్మానాలు చేసి నీ అంతట నీవుగా నడుం కట్టుకొని బ్రతకాల్సిన రోజుల్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నామా మహా భయంకరమైన ప్రమాదాల్లో పడిపోతాం. ప్రభు మనకి ఏం చెప్పాడంటే, ఒకవేళ తిండి వలన మీరు మందంగా ఉంటే, మత్తయి సువార్తలో ప్రభు చెప్పిన మాటలు, ఒకవేళ మీరు తిండి వల్ల మందంగా ఉంటే. ఇప్పుడు మనుషులకు ఎక్కువ తిండి అవసరం అయిపోయింది. శృతి మించి తినేస్తున్నాం మనం. తినాలి, తప్పులే తినడం వల్ల. బైబిల్లో ప్రసంగ గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది. బలము నొందడానికే ఆహారం తినేవాడు రాజు అంట, మత్తుగా ఉండటానికి అన్నం తినేవాడు దాసుడంట. రాజేమో బలము నొందడానికి భోజనం చేస్తాడు, దాసుడేమో నిద్రపోవడానికి భోజనం చేస్తాడు. మనం భోజనం చేసిన తర్వాత 24 గంటల మందంగా ప్రార్థన కూడా చేయలివ్వని
ప్రార్థన కూడా చేసుకోలేనంత మత్తు మన తిండి వల్ల కలుగుతుందంటే మనం ప్రమాదంలో ఉన్నామని గుర్తు. తిండి గురించే దేవుడు ఇంత గట్టిగా చెప్పాడంటే ఇక భక్తి సంగతి ఏంది? ఇవన్నీ లింకు. తిండి ఎక్కువైతే మత్తు, మత్తు ఎక్కువైతే సోమర్తనం, సోమర్తనం ఎక్కువైతే నిద్ర, నిద్ర ఎక్కువైతే దరిద్రం. అన్ని విషయాల్లో కమ్ముకో ఉన్న క్రైస్తవుల్ని ఎవరిని కూడా భక్తి చేయని ఇట్లా, ఎవరిని కూడా పరిశుద్ధత నిలబడిన ఇట్లా, ఎవరిని కూడా రోషంగా నిలబడనివ్వడం వల్ల ఎవరిని కూడా లాగి 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 ఈడ్చుకెళ్ళిపోతున్నాడు సాతానుగాడు అంతే. అందుకు వాడికి ఉపయోగపడే ప్రధాన ఆయుధం మన శరీరం. లోకంలో అందరిని జయించవచ్చు కానీ మన శరీరాన్ని మనం జయించలేము పూర్తిగా. అందుకని ప్రభు ఏం చెప్పాడంటే అత్యంత జాగరూకులై ఉండాలంట మనం భక్తిలో. అత్యంత జాగరూకత అంటే అత్యంత జాగ్రత్త కలిగి ప్రతి క్షణం మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలి. నా భక్తి ఏ రూట్లో పోతుంది, నా పరిస్థితి ఏ రూట్లో పోతుంది, నేను తప్పిపోతున్నానా, నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, నా ప్రభువుని స్తుతిస్తున్నానా లేదా, నేను దేవుని మార్గాలకు దూరం అయిపోతున్నానా లేదా. అనుక్షణం క్షణ క్షణం మనల్ని మనం సరిచేసుకుంటా, విమర్శించుకుంటా, జాగ్రత్త పరుచుకుంటా పరిశుద్ధుల సహవాసాలలో, ప్రార్థనా పరుల సహవాసాలలో, సంఘ సహవాసంలో, అపోస్తలుల సహవాసంలో ఎడతెగక ఉంటే తప్ప నువ్వు భక్తిలో జయించే పరిస్థితి లేనే లేదు ఈ రోజుల్లో. ఇట్లాంటి భయంకరమైన రోజుల్లో మందిరాన్ని గనక నువ్వు వదిలిపెట్టి దూరంగా ఉంటే, ఇటువంటి భయంకరమైన కాలాలలో మందిరాన్ని వదిలిపెట్టి దూరంగా ఉంటే, నేను చెప్తున్నాను దిక్కు లేకుండా పోద్ది లాస్ట్కి మనకి. నిన్ను ధైర్యపరిచేవాడు ఉండడు, నీకు బుద్ధి చెప్పేవాడు ఉండడు, నువ్వు చేసే తప్పు అని చెప్పేవాడు ఉండడు, సరి చేసేవాడు ఉండడు, కష్టం వచ్చినప్పుడు ఆదరించేవాడు ఉండడు, నీ గురించి ఏడ్చి ప్రార్థించేవాడు ఉండడు. మందిరాలకు దూరం అయిపోతే, దేవుని సన్నిధికి దూరం అయిపోతే పరిశుద్ధంగా బ్రతకటం అసాధ్యం అయిపోద్ది. సోమరివైన చెడ్డదాసుడా ఛీ అని దేవుని చేత మన ముఖాల మీద ఆ మహాభయంకరమైన రోజు రాకూడదు అనుకుంటే, దేవుని మందిరానికి వచ్చిన మనం ఎంత ధనిలం అంటే, ప్రియులారా చెప్పాను కదా, మందిరం అంటే ఆరోగ్యము కలిగిన దేవుని రెక్కల నీడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరోగ్యము కలిగిన దేవుని రెక్కల నీడ ఇది. నువ్వు దేవుని రెక్కల నీడకు వచ్చావు. ఇప్పుడు కొందరు పనులు చేసుకుంటున్నారు, కొందరు ఊర్లకు వెళ్ళారు ఈ రోజున. వాళ్ళకి తెలియదు దేవుని మందిరం యొక్క విలువ, వాళ్ళకి తెలియదు. కాబట్టి నిశ్చయంగా మనం మందిరంకి రావాలి, దేవుని సన్నిధిని గుర్తుపట్టాలి. దావీదు గారు ఏమంటున్నారంటే, భక్తిహీనుల గుడారాలలో నివసించుట కంటే, చెప్పండి ఈ మాట, ఏ గుడారాల్లో? భక్తిహీనుల గుడారాలలో నేను నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారబంధరము వద్ద గడుపుట, నా దేవుని మందిర గడప దగ్గర గడపటం నాకు ఇష్టం. దావీదు గారికి మందిరం విలువ తెలుసక, దావీదు గారికి దేవుని మాటల యొక్క విలువ తెలుసు. ఎందుకు మందిరం 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 అంటున్నానంటే, నేను వాక్యం సెలవిచ్చింది, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి. ఆమేన్ చెప్పండి గట్టిగా. యవనస్తులు తమ జీవితాన్ని సరిదిద్దుకోవాలంటే ఏం కావాలి? వాక్యం. ఆ వాక్యం ఎక్కడ దొరకద్ది? ఫోనుల్లో కాదు. 15 నిమిషాలు ఫోనుల్లో చూసే వాక్యాలు మన జీవితాన్ని బాగు చేసే పని అయితే చర్చీలు అవసరంలే. ఆ ఫోన్లోనే వాక్యం చూస్తారు, ఆ ఫోన్లోనే చూస్తారు, ఆ ఫోన్లోనే స్తోత్ర హల్లెలూయా అంటారు, ఆ ఫోన్లోనే డమ్మీలు కొట్టి పల్టీలు కొట్టి ఏదేదో కొట్టి లాస్ట్కి మళ్ళీ దేవుడి దగ్గర కూర్చొని ఎంత బతకాలనుకున్నా బతకలేకపోతున్నాను తండ్రి రాయినా అని మళ్ళా సోగండాలు పడుతుంటారు దేవుడి దగ్గర. దాంట్లోనే నీ ఇష్టం చెల్లిలా, ఉరులు చుట్టుకున్నాయి మనల్ని, ఉరులు చుట్టుకో ఉన్నాయి. ఇట్లాంటి సమయంలో మీకు మందిరం లేకపోతే, పరిశుద్ధుల సహవాసం లేకపోతే, దేవుని బిడ్డల తోడు లేకపోతే, నేను చెప్తున్నా మనం జయించడం అసాధ్యం. అందుకని మందిరాన్ని అంటిపెట్టుకో ఉండండి. ఈరోజు దేవుని మందిరికి వచ్చిన మీరు ధన్యులు. నా ప్రభు అయిన యేసయ్య మనతో మాట్లాడతాడు. ఆరోగ్యం గల రెక్కల నీడకు వచ్చాం. ఇక్కడ గంట గడిపితే నా దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఇంకెక్కడైనా ఈ మాట చెప్పబడి ఉందా? సినిమా హాల్లో 1 గంట గడిపితే 4 సంవత్సరాల కంటే శ్రేష్టమని బైబిల్లో కానీ చెప్పుంటే అందరం ఇక్కడికే ఆమేనని చెప్పి అందరూ వరుస పెట్టి ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకొని బాంధవ్య జయదేవ్ బుక్ చేయి, 4000 గంటల ఆశీర్వాదం అంట సినిమా హాల్కి పోతే బుక్ చేయి, పోదాం అందరం కలిసి
అని ఇల్లుండే వాళ్ళమే. ఈ లోకంలో ఎక్కడ ఆశీర్వాదం లేదు. ఈ లోకంలో మనకు క్షేమము, నెమ్మది, భద్రత కలిగే చోటు దేవుని మందిరం. అందుకే శనివారం రాత్రి నుండే పడిగాపులు కాయాలి ఏసై కోసం. మనం ఎప్పుడెప్పుడు ఆయన మందిరం చూడాలా, ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు నా ప్రభువుని కలుసుకోవాలా, ఎప్పుడు నా దేవుని కలుసుకోవాలా, రేపు వారం దేవుడు ఏం మాట్లాడతాడో, నా జీవితాన్ని ఇంకా ఎలా సరి చేసుకోవాలి, నా జీవితాన్ని ఇంకా ఎలా పరిశుద్ధపరచుకోవాలి, ఇంకా ఎలా లోతుల్లోకి వెళ్ళాలి అని జీవితాన్ని ప్రభువుకు సమర్పించి నమ్మకస్తులమై దేవుని కోసం బ్రతకాలంటే మనం అంటి పెట్టుకొని ఉండాల్సిన చోటు యెరూషలేము, అనగా దేవుని మందిరం. యెరూషలేమును ప్రేమించువారు చెప్పండి, చెప్పు కానివయ్యా, నువ్వు చెప్పావు కానీ ఇంకా కానీ యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు. అంద్రయ్య, మన మేకల కంటే, మన జీవాల కంటే, మన డ్యూటీల కంటే, మన ఉద్యోగాల కంటే, బేల్దారు పనుల కంటే, పెయింట్ పనుల కంటే ఏది ఎక్కువ? యెహోవా మందిరాన్ని ప్రేమించుట. నువ్వు రోజు కష్టపడి పని చేసుకోవడం వల్ల వర్ధిల్లడం కంటే కూడా నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించడం వల్ల ఎక్కువ వర్ధిల్లుతావు యేసునామములో. చెప్పండి గట్టిగా ఆమేనని. ఎవరికి ఉందమ్మా ఈ భాగ్యం? బైబిల్ ఇంకో మాట చెప్పింది, యెహోవా నామము బలమైన దుర్గం. యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తాలా. దేవుడు అంటే మనకి ఏముండాలా? పెళ్ళి నడక, పరుగా. పెళ్ళి నడకలతో అడుగులో అడుగు వేస్తూ ఆరాధన అయిపోయి వాక్యం టయానికి కాకుండా ఆ బలమైన దుర్గంలోనికి పరిగెత్తాలి, పరుగుండాలి. దేవుడు అంటే నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉంటాడంట. సురక్షితంగా. చెలిలా రాసి పెట్టుకొని నోట్స్లో, దేవుని మందిరంలో తప్ప మనకు ఆశీర్వాదం ఇంకెక్కడ బయట లేదు. యెహోవా నామం బలమైన దుర్గం. కాబట్టి యేసు కొరకు రోషం కలిగి ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుంది దాన్ని కనిపెట్టుకొని మన పనులు మన సంబంధించి అంత పక్కన పెట్టి కట్టిపెట్టి ఎవరు తమ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని యెరూషలేములో నివాసం చేస్తారో, యెరూషలేములో కాపురం ఉంటారో వారే అపవాది చేతి నుండి, లోకం చేతి నుండి, శరీరం చేతి నుండి తప్పించబడి మలినమైపోకుండా ఇవన్నీ పరలోకానికి అర్హత సంపాదించుకొని రేపు మధ్యాకాశంలో న్యాయసింహాసన తీర్పులో జీతాలు, బహుమతులు, కిరీటాలు పొందుకుంటారు. కనుక ప్రభు మందిరం కోసం పరుగు ఉండేట్లు చూసుకో. దేవుడిని మర్చిపోవద్దు, మందిరాన్ని మర్చిపోవద్దు. నీ ఇష్టం బిడ్డలారా. దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా ఆశీర్వదించి మందిరం కొరకు, దేవుని కొరకు ఆతురపడేవారిగా ప్రభు మనల్ని అందరినీ చేయునుగాక. బైబిల్ వాక్యం లాస్ట్ మాట, మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. నయమక్క అలియాస్ మల్లక్క చూడు, లాస్ట్ మాట ఏంటంటే, ఆ దినము సమీపించిన కొలది మీరు సమాజముగా కూడుట మానుకొనక ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు. రాకడ దినం వస్తూ ఉన్న కొలది సమాజంగా కూడుట మీరు మానుకోవద్దు, మరి ఎక్కువగా కూడుకోండి. రాకడ సమీపించే కొలది ప్రార్థనలు ఇంకా ఎక్కువ పాల్పొంగులు పొందుతుండాలా, సంఘంగా మనం కూడుతూ ఉండాలి, సమాజంగా అందరూ ఒక దగ్గర చేరుతూ ఉండాలా అని చెప్పాడు యేసయ్య. సంఘంగా కూడడం మీరు మానొద్దు. దొడ్డిలో ఉంటేనే శత్రువు మనల్ని ఏమీ చేయలేడు బిడ్డ. చెప్పు, ఎక్కడుంటే దొడ్డిలో ఉంటే శత్రు నిన్నేం చేయలేడు. దొడ్డి దాటావా ఏమవుద్ది? గొర్రెపిల్ల దొడ్లో లేకుండా అడవిలో ఉందనుకో, ఏమవుద్ది అందరూ తెలియాలి సంగతి. గొర్రెపిల్ల దొడ్లో లేకుండా, కాపరి చేతిలో లేకుండా బయట పోయి తిరుగుతుందనుకో, తోడేలు ఏం చేస్తుంది? దొరికిందిరా, నాకు దొరికింది బాగా. మెడబట్టి కొరకతాడు పీక, రక్తం గారి సాతానుడు బలిగా మారిపోవలసిందే. అందుకే దొడ్డి అనే సమాజం, సంఘం, మందిరాన్ని కలుసుకుంటూ ఉండాలి అని దేవుడే చెప్పాడన్న. నేను చెప్పింది కాదు, ఇది నేను చెప్పేది కాదు, దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పింది చేస్తే మనకు క్షేమం, మన సొంత ఇష్టాలు చేస్తే దెబ్బ. కాబట్టి దేవుని మందిరాలకు రావాలి, మరిచిపోకుండా రావాలి, ముందుగా రావాలి, పరుగెత్తి రావాలి, పరుగున రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరుగున రావాలండి.
ఆ రీతిగా దేవుడు వాక్యానుసారంగా మనల్ని ఆశీర్వదించి కృపలో భద్రపరచును గాక. ఇప్పుడు మన మూలవాక్యంలోకి, ధ్యానాల్లోకి వెళదాం. బైబిల్ గ్రంథాలు తెరవండి, మన మూలవాక్యాల్లోకి వెళదాం. ప్రతి వారం మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. ఏమా అర్థం కాల? చెప్పు కానీ చెప్పేం కాదు. చెప్పు, ఏం వాక్యం చెప్పామా? అది అడగమంటావా? అడగతా, ఖచ్చితంగా అడగతా. ప్రకటన గ్రంథాన్ని మనం ప్రతి వారం ధ్యానం చేస్తున్నాం. పోయిన వారం ఏ అంశాన్ని గురించి ధ్యానం చేసాం జనపాలన్నా? చెప్పు. పోయిన వారం ఏ వాక్యం చెప్పాం? పాస్టర్ గారు, నిన్న జరిగిందే మాకు జ్ఞాపకం లేదు, ఇప్పుడుండే కష్టాలకి బాధలకి నిన్న జరిగిన సంగతులే మాకు జ్ఞాపకం లేవు. పోయిన ఆదివారం చెప్పిన వాక్యాలు నువ్వు అడగటం, మేము చెప్పటం, ఇది బాగలేదు. చెప్పుకో వాక్యం. ప్రసాద్ అన్న, ఏదన్నా నువ్వు చెప్తే మేము వింటాం, కానీ నేను ఊరికే నిన్న వారం ఏం చెప్పాను, నెల క్రితం ఏం చెప్పానంటే ఎట కనపడుతున్నావు నీ కంటికి? యేసై నమ్ముకున్న తర్వాత లాస్ట్ చూసిన సినిమా ఏం అడిగాను అనుకో. ఇప్పుడు కానీ మీరు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఏ సినిమా చూసి ఆపేశారు అన్నాను అనుకో, చెప్తారా చెప్పరా? జానపలన్నప్పుడు ఆలోచిస్తున్నట్టు, నేను ఏ సినిమా చూసి ఆపేశాను లాస్ట్లో అని. మనకు అది తెలుసు, అది లోకం కదా. కొన్ని సంవత్సరాల తరబడి కొన్ని గుర్తుండిపోతాయి. అక్క, వాక్యం ఎందుకు గుర్తుండదంటే ఒకటే మాట, మనం మనస్ఫూర్తిగా వినం కాబట్టి, హృదయపూర్వకంగా వినం కాబట్టి. వాక్యం మన జ్ఞాపకం ఉండాలంటే రెండు చేయాలి: శ్రద్ధగా వినాలి, నోట్స్ రాసుకోవాలా, అప్పుడు మన జ్ఞాపకం ఉంటుంది. చెప్పండి, వాక్యం మన జ్ఞాపకం ఉండాలంటే ఏం చేయాలా? శ్రద్ధగా. ఎలా వినాలి దీవెనక్క ఎలా వినాలి? నువ్వు సీరియస్గా చూసినా నేను ఎట్టే చెప్తా. దీవెనక్క శ్రద్ధగా వినాలి వాక్యం. మా అక్కేం సీరియస్ చూడట్లేదులే, కొంతమంది సీరియస్ చూస్తున్నారు. శ్రద్ధగా వినడం అంటే అవతల పక్కింటోళ్ళు చిన్నగా గుసగుసలు ఆడతా మనల్ని తిట్టేటప్పుడు గోడ దగ్గర పోయి వింటామే, బల్లి చెవులు. ఏవన్నా ఒక్క మాట నన్ను అంటే దాన్ని మళ్ళీ అడగాలి మనం. గోడల దగ్గర చేరింటారు కొంతమంది, గోడల దగ్గర చేరింటుంటారు. ఏమనుకుంటున్నారా మా గురించి. బల్లి చెవులు. అట్లా వినాలి దేవుని వాక్యం శ్రద్ధగా. ఏ మాట మిస్ అయిపోద్ది, దేవుని వాక్యం మిస్ అయిపోద్ది అని అలా వినాలి. అలా వింటే జ్ఞాపకం ఉంటుంది. బిడ్డానికి చదువు వస్తే నోట్స్ కొని నువ్వు రాయాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథం వినడం ద్వారా ఎవరికి అర్థం కాదు, మరలా చదివితే అర్థమవుతుంది. కాబట్టి పోయిన వారం నేను మీకు చెప్పిన సంగతి ఏంటంటే, పరలోకములో జరుగుతున్న పరలోక ప్రాంగణంలో అద్భుతమైన ఆరాధన. పోయిన వారం మూలవాక్యం, సబ్జెక్ట్ పేరు పరలోక ప్రాంగణంలో అద్భుతమైన ఆరాధన. పరలోకంలో ఇప్పుడు 3 గ్రూపుల వాళ్ళు ఆరాధిస్తున్నారు యేసయ్యని. టక చెప్పండి. 4 అధ్యాయాలు జరిగిన సంగతి టక చెప్పండి. మేమేం చెప్తాను ఆయన, నువ్వే చెప్పు. 7 సంఘాల గురించిన వివరణ నేర్చుకున్నాం. మొదటి అధ్యాయంలో ఇదిగో సమయం సమీపించిందని, త్వరగా రాబోతున్నాడని నేర్చుకున్నాం. 7 సంఘాలు అయిపోయింది. తర్వాత పరలోక దర్శనాలు స్టార్ట్ అయ్యాయి. ఇక్కడకు ఎక్కిరా అని పిలిచింది పిలుపు. ఆ పిలుపుకు లోబడిన మరి అపోస్తలుడు యోహాను గారు పద్మసు దీపం నుండి పరలోకానికి వెళ్ళాడు ఆత్మ ద్వారా. పరలోకానికి వెళ్ళగానే తలుపు తెరవబడి చూశాడు. తలుపు తెరవబడిన తర్వాత ఆ తలుపు ద్వారా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళితే కనబడుతుంది గొప్ప. ఏం కనబడుతుంది? సింహాసనం. ఆ సింహాసనం మీద కూర్చుని ఉన్నవాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. ఆయన వెనక మరకతము వలె ప్రకాశించి ఇంద్రధన సావరించి ఉంది, మేఘధన సావరించి ఉంది. ఆయన ముందు స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉంది. ఆయన చుట్టూ 24 చిన్న సింహాసనాలు ఉన్నాయి. 24 సింహాసనాల మీద బంగారు కిరీటాలు పెట్టుకున్నవారు 24 పెద్దలు కూర్చొని ఉన్నారు. ఆయన సింహాసనానికి సీటుకి 4 వైపులా 4 జీవులు ప్రభువును ఆవరించి ఉన్నారు. 4 జీవుల సారాంశాన్ని నేర్చుకున్నాం. ఇంకేమైనా మిస్ అయ్యామా? ఇలా జరుగుతూ ఉండగా అకస్మాత్తుగా యోహాను గారికి సింహాసనం మీద కూర్చొని ఉన్న తండ్రి అయిన దేవుని చేతిలో 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నటువంటి గ్రంథం కనబడతా ఉంది. ఆయన చేతిలో ఒక బుక్ ఉంది. ఆ బుక్ కనబడుతున్న వేళ ఒక పెద్ద శబ్దం, బలిష్ఠుడైన దేవదూత ఇలా ప్రకటిస్తున్నాడు, ఇక్కడ ఎవరైనా ఈ గ్రంథమును
ఆయన చేతుల్లో నుంచి, దేవుని చేతుల్లో నుంచి తీసుకొని విప్పడానికి, చూడడానికి యోగ్యులు ఎవరైనా ఉన్నారా? పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి కింద పాతాళ లోకంలో కానీ ఆ గ్రంథాన్ని విప్పుటకైనను చూచుటకైనను ఎవరు శక్తి గల వాళ్ళు? యోగ్యులు లేరని తెలుసుకున్న యోహాను గారు గుండెలు అవిసేలా రోధిస్తూ ఉంటే 24 పెద్దలలో ఒక పెద్ద యోహాను గారి దగ్గరికి వచ్చి, యోహాను సహోదరుడా, ఏడువకము, ఎవరూ లేరని బాధపడుతున్నావు, మనకు దొరికాడు ఒక ఆయన, దావీదుకు చిగురు, యూదా గోత్రపు సింహం, ఆ గ్రంథమును తీసుకొని విప్పడానికి, చదవడానికి జయము పొందాడు, టెన్షన్ పడద్దు, ఏడవద్దు అంటూ ఉండగానే వారందరి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ఏమండి? త్రిత్వములో రెండో వానిగా ఉన్న కుమారుడైన యేసయ్య. ప్రభునామానికి మహిమ కలుగును గాక. గొర్రె పిల్లను పోలినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయనకి 7 కొమ్ములు 7 కన్నులు. 7 కొమ్ములంటే సార్వభౌమాధికారం, 7 కన్నులంటే సర్వాంతర్వ్యామి, 7 ఆత్మలంటే ఆయనలో లీనమై ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు మనకు పరలోక దర్శనంలో కనబడుతున్నారు అక్కడ. వెంటనే యేసు ప్రభువారు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసుకొని ఆయన చేతుల్లో నుంచి యేసుక్రీస్తు వారు తీసుకున్నారు. ఎప్పుడైతే ఆయన చేతుల్లో నుంచి ఆ గ్రంథాన్ని తీసుకున్నారో వెంటనే 24 పెద్దలు సింహాసనం పైకి లేచారు. 4 జీవులు, 24 పెద్దలు యేసయ్య ముందు సాష్టాంగపడి సాగిలపడి నమస్కారం చేశారు. సాగిలపడి నమస్కారం చేసి ఆయన ఆరాధిస్తున్నారు. మొట్టమొదటిగా 24 పెద్దలు ఆయన ఆరాధించారు 4 జీవులతో పాటు కలిసి. రెండవది, పరలోకములో ఉన్న కోట్ల కొలది దూతల సమూహం, వారిని ఆవరించి ఉన్న కోట్ల కొలది దూతల సమూహం యేసుక్రీస్తు వారిని ఆరాధించారు. ఆ తర్వాత చివరిగా సృష్టి, యేసయ్య చేత సృష్టించబడిన సృష్టి, పరలోకములో ఉన్న సృష్టి, భూమి మీద ఉన్న సృష్టి, పాతాళ లోకంలో ఉన్న సృష్టి, అంటే నరకంలో ఉన్న సృష్టి కూడా, నరకంలో ఉన్న గుండాలు, ఊబులు, అగ్ని అంతా కూడా దేవుని సృష్టి, అన్నీ కలిసి యేసయ్యని స్తుతిస్తున్నాయి, ఆరాధిస్తున్నాయి. 3 గ్రూపులు వాళ్ళు యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నట్లుగా మనకు 5వ అధ్యాయంలో రాయబడింది. బిడ్డలారా, ఇప్పుడు మరలా మూలవాక్యం చదువుదాం. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు నేను చదువుతున్నాను. చూడండి ఒకసారి. అది మీకు వివరణ, మిమ్మల్ని పాయింట్లో తీసుకోవడానికి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9 నుంచి 13 వరకు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారు లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. 2వ ఆరాధన అయిపోయింది. ఇప్పుడు 3వ ఆరాధన. అంతటి పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి నీ గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అక్క, నేను మరలా చెప్తున్నా, ప్రకటన గ్రంథం అంత ఈజీగా మనం గుర్తుపెట్టుకోలేం. మరలా వినాలి, రాసుకోవాలి. వీలైనంత మీకు అర్థమయ్యే మాటల్లోనే చెప్పాలని ప్రభు దగ్గర నేను ప్రార్థన చేస్తున్నా. పోయిన వారం మీకు 24 పెద్దల ఆరాధన గురించి వివరించే 2 పాయింట్లు. 24 పెద్దలు ప్రభువును ఆరాధించిన ఆరాధనలో మొత్తం 7 పాయింట్లు చెప్పాను మీకు. 7 పాయింట్లు 24 పెద్దల ఆరాధనలో ఉన్న 7 అంశాలు. 1, అయ్యా నీవు ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. 2, అయ్యా నీవు వధింపబడిన వాడవు. 3, ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడు వారిలో అనేకులను విమోచించిన వాడవు. 4, దేవుని కొరకు వారిని కొన్నావు. 5, దేవుని కోసం వారిని రాజ్యంగా చేసావు. 6, వారిని దేవునికి యాజకులుగా చేశావు. 7, భూలోకమును ఏలువారిగా చేశావు అని
24 పెద్దలు 4 జీవులతో పాటు యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నారు. కొంతమంది బుద్ధి లేని వాళ్ళు ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త. యేసుక్రీస్తు దేవుడైతే నేనే దేవుడినని బైబిల్లో ఎక్కడైనా చెప్పుకున్నాడా? నేనే ప్రభువునని, దేవుడినని, సృష్టికర్తనని యేసుక్రీస్తు వారు ఎక్కడ చెప్పుకోలేదే. ఆయన పొద్దున లేస్తే నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి అన్నాడు భూమి మీద. అంటే ఆయన దేవుడు కాదు, ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, ఈయన ప్రవక్త అని కొందరు జ్ఞానం లేనివాళ్ళు, త్రిత్వాన్ని గురించి అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారు కూడా. వాళ్ళ గురించి మనకొద్దు. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, పరలోకములో సాక్షాత్తు త్రిత్వములో ఉన్న తండ్రి ఎదుట కుమారుడిని యేసుక్రీస్తు వారిని 24 పెద్దలు 4 జీవులు మొదట ఆరాధిస్తున్నారు. తర్వాత కోట్ల కొలది దూతలు ప్రభువును స్తుతిస్తున్నారు. మూడవది సర్వ సృష్టి యేసయ్యను ఆరాధిస్తుంది. అంటే ఇప్పుడు యేసయ్య దేవుడా కాదా? ఏమ్మా, మన ప్రభు అయిన యేసయ్య దేవుడే. ఆయన ఒక్కడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పిల్లరా, మీకు అర్థం అవ్వాలంటే ఒకే మాటలో, సార్ నువ్వే తండ్రి అని దేవుడు సింహాసనం మీద కూర్చో ఉన్నాడు అంటున్నావు, నువ్వే ఆయన చేతుల్లో ఉన్న గ్రంథాన్ని యేసయ్య తీసుకున్నాడు అంటున్నావు, నువ్వే ఆయనలో మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎలా అర్థం చేసుకోవాలి మేము? ఒకే మాట, గుడ్డులో ఎన్ని భాగాలు ఉన్నాయి? యేసయ్య మనకి ఇది అర్థం అవ్వాలని ఎన్ని చేసి పెట్టాడు పరలో మరి భూమి మీద. గుడ్డులో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయన్నా? గుడ్డులో మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయి? 114 3 పైన ఉండేది ఏంది? పింకు. దాని లోపల తెల్ల సొన్న, ఆ లోపల పచ్చ సొన్న. ఏమి ఇన్ని భాగాలు ఉన్నాయి? గుడ్డు అంటే ఒకటే ఉండొచ్చు కదా, నీళ్ళులాగా లోపల. గుడ్డు అంటే మొత్తాన్ని గుడ్డు అంటామా? తెల్లగుడ్డు, పచ్చగుడ్డు, పెంగుగుడ్డు అంటామన్నా? అన్నీ ఒకే గుడ్డు కదా. ఇంకో మాట తెలుసా? అద్భుతమైన సత్యం దేవుడు మన కోసం దాచిపెట్టాడు. ఈ దేవుడిని మనం అర్థం చేసుకోవాలంటే, ఆయన బాహుళ్యం అర్థం అవ్వాలంటే, మనిషిలో కూడా 3 భాగాలు ఉన్నాయన్న. మనలో కూడా 3 భాగాలు ఉన్నాయి. 3 భాగాలు కలిస్తే మనిషి. అమ్మా, పైకి కనబడుతున్న ఈ తోలు, ఈ బాడీ, ఈ ఎముకలు, ఈ గూడుని, ఈ బాడీని, గూడిని, ఎముకలు గూడుని ఏమంటామంటే దేహం అంటాం. దేహం ఒక్కటే లేదు మనలో. దేహం సజీవంగా ఉండాలంటే, ఆరోగ్యంగా పనిచేయాలంటే దేహానికి రక్తం కావాలి, ప్రాణం కావాలి. అంటే మనిషి దేహంలో దేహం ఉంది, శరీరం ఉంది. శరీరం యాక్టివ్గా ఉండటానికి ప్రాణం, రక్తం ఉంది. ఈ 2 ఉంటే మనిషి అవడు. ఈ 2తో పాటు దేవుడు తల్లి గర్భంలో పిండముగా ఏర్పరచబడుతున్న క్షణానే ఆ బిడ్డలోనికి ఊదిన జీవాత్మ అనండి. ఏ ఆత్మ? జీవాత్మ మనలోకి వచ్చింది కాబట్టే మనం చేసేది తప్ప రైటా మనకు అర్థమవుతుంది. దేవుడు, దయ్యము, పరలోకం, నరకం గ్రహించగలుగుతున్నాం. కుక్కకి జ్ఞానం ఉందా? నక్కకి జ్ఞానం ఉంటుందా? ఎద్దుకి జ్ఞానం ఉంటుందా? ఎద్దు, కుక్క, పంది, జంతువులు ఇవన్నీ కూడా తప్పు రైట్ తెలియదు వాళ్ళకి. వాటికి తెలియదు దేవుడు, నరకం ఎన్ని తెలియదు వాటికి. తిన్నాయా, పిల్లలను అన్నాయా, సచ్చాయా, వెళ్ళాయా, అంతే. వాడి జీవితం అంతే. ఇక వాడికి దేవుడు, పరలోకం, నరకం, తప్పు రైట్ ఏం తెలియదు పాపం. దేవుడు వాడికి ఆత్మనివ్వలా. జంతువులకు ఆత్మ ఉండదు. ఆయన పోలికలో చేయబడిన మనలోని దేవుని ఆత్మ ఉంది. ఇప్పుడు చెప్పండి, దేహం, ప్రాణం, ఆత్మ, ఈ 3 కలిస్తేనే మానవుడు. ఇలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కరే. ఒక్కొక్కసారి వాళ్ళు వేరువేరుగా మారిపోతారు అవసరమైతే. మనం ముగ్గురు వేరువేరు అవలేం. మనం ముగ్గురు వేరువేరు ఎప్పుడవుతాం తెలుసా? మనం చచ్చిపోయిన తర్వాత ముగ్గురు వేరువేరు అయిపోతాం. చూడండి, ప్రాణం పోద్ది, రక్తం, గుండె అన్నీ ఆగిపోతాయి. రక్తం ఇంక పనిచేయడం ఆగిపోయి చెడిపోద్ది రక్తం. ఎప్పుడైతే ప్రాణం పోయిందో ఆత్మ మనలోంచి బయటికి వెళ్ళిపోద్ది. దేవుడు అనుగ్రహించిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే శరీరం మట్లోకి వెళ్ళిపోద్ది. ఇలా 3 వేరు అయిపోతాయి చచ్చిపోయిన తర్వాత. గుడ్డును మనం ఆమ్లెట్ చేసుకున్నప్పుడు పింకు పక్కకు పోద్ది, తెల్లసొన, ఎర్రసొన. నాకు తెల్లసొన, నాకు తెల్లగుడ్డు కావాలా, నాకు ఎర్రగుడ్డు కావాలా. మా ఇంట్లో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, ఇద్దరు షేర్ చేసుకుంటుంటారు. ఎర్రగుడ్డు ఏమో ఒకరికి, తెల్లగుడ్లు ఏమో అందరూ ఒక ప్లేట్లు అన్నీ. దాన్ని లోపల ఏమంటారు చెప్పండి అమ్మా, అదన్నా చెప్పండి అమ్మా. పచ్చసొన కదకు గుడ్డు అది మనం ఫ్రై, దాన్ని కాదు ఉడకబెట్టిన తర్వాత, గుడ్లు కూర చేసిన తర్వాత ఏదో ఒకట్లే. ఆ లోపల ఉండేదంతా ఒక గిన్నెలో, తెల్లదంతా ఒక గిన్నెలో, పెంకులన్నీ పైన పెంకులన్నీ ఎక్కడ ఉంటాయి? సింక్లో ఉంటాయి.
ఇటు గుడ్డును మనం వాడుకున్నప్పుడు అన్ని మూడు వేరైపోతాయి, మనిషి చచ్చిపోయిన తర్వాత వేరు అయిపోతాయి. కానీ దేవుడు మాత్రం ఏమండి అవసరం వచ్చినప్పుడు ముగ్గురుగా విడిపోతాడు. వాళ్ళు ముగ్గురు వేరుగా ఉంటారు. ఏదన్నా తేడా జరిగిందంటే మన ముగ్గురు కలిసిపోతారు, ఒకరైపోతారు. ముగ్గురు కాదు, ఒకరే. అట్లా అర్థం చేసుకోవాలి మనం. మాకేం అర్థం కావట్లేదు సార్, మెంటలు వస్తుంది ఈ మాటలకి. మెంటలు వస్తే నేనేం చేయలేను. ఒకసారి మనం దాని గురించి చెప్పుకుందాం. త్రిత్వాన్ని గురించి చెప్పినప్పుడు మీకు బాగా అర్థమవుతాయి బిడ్డలరా. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుళ్ళు అనకూడదు, దేవుడు అనాలి. ఒక్కడై ఉన్నవాడు, మరి ముగ్గురుగా ఉన్న ఒక్క దేవుడు అనాలి మనం. ముగ్గురేం కర్మ అండి, ముగ్గురేం కర్మ. కోట్ల మందిగా మారిపోతాడు ఆయన. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు జానుపాలనక ఒక యేసయ్య, ఇశ్రాయేల్ పాస్టర్కి ఒక యేసయ్య, ఈ బిడ్డకు ఒక యేసయ్య, అందరికీ ఎవరికి వారైపోయి ఉన్నాడు. అందుకే ఆయన సర్వాంతర్యామి అంటారు. ప్రియులరా, దేవదూతలు ఎప్పుడు అన్ని చోట్ల ఒకే దేవదూత ఉండలేడు. దేవదూతకు ఆ శక్తి దేవుడు ఇవ్వాలా, దేవునికి ఆ శక్తి ఉండేది. సైతాన్ గాడు కూడా ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండలేడు. అందుకే వాడికి సైనికులు కావాలా. వాడు ఒక దగ్గరుండి మనుషులు పంపించి కార్యాలు చేపిస్తూ ఉంటాడు. ఇక్కడ పోయిన దెయ్యం అక్కడే ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఉండలేదు, ఇక్కడికి వేరే దెయ్యం రావాలా. ఇశ్రాయేల్ పాస్టర్ ఇప్పుడు నెల్లూరులోనే ఉన్నాడు, ఇప్పుడు ముత్తుకూరులో లేడు. మళ్ళీ ముత్తుకూరుకి వెళ్తేనే ఇశ్రాయేల్ పాస్టర్ ముత్తుకూరులో ఉంటాడు. కానీ దేవుడు అలా కాదు, ఒకే టైంలో ప్రపంచమంతా ఉండగలిగిన వాడు. ఆమె చెప్పగట్టిగా, సర్వలోక వ్యాప్తి, సర్వవ్యాపకుడు, ఎక్కడైనా ఉంటాడు ఆయన. ఒకే టైంలో ఎవరికి వారిగా మారిపోతాడు ఆయన. కొన్ని కోటాను కోట్ల స్వయం స్పృహ కేంద్రాలుగా విడిపోగలుగుతాడు. అందరు కలిసి ఒకడైపోగలుగుతాడు. అది యేసయ్యని గురించి మనం అర్థం చేసుకోవాలంటే, అమ్మ ఎక్కడి నుంచి వచ్చామో, యాడొచ్చామో 24 పెద్దలు ఆరాధిస్తున్న ఈ ఆరాధనలో, 24 పెద్దలు ఆరాధిస్తున్న ఈ ఆరాధనలో 7 అంశాలు. పోయిన వారం మనం రెండు అంశాలు ధ్యానం చేసాం. 2 అంశాలు ఏంటి చెప్పండి. మొదటిది, ముద్రలను విప్పుటకు యోగ్యుడా నీకు స్తోత్రం అని ఆరాధించారు. ఏ ముద్రలు అయ్యి? ముద్రం అంటే పోయిన వారం చెప్పిన ముద్రలు అంటే పాప బంధకాలనే ముద్రలు. ఆది మానవుడైన ఆదాము సాతాను ద్వారా మోసగించబడి పాపానికి బానిసై అమ్ముకుంటే ఆ పాపపు ముద్రలను విప్పడానికి ముల్లోకాలలో ఎవడూ లేడు, సృష్టికర్తని దేవుడే విప్పాలి. కాబట్టి 2000 సంవత్సరాల క్రితం ఆయనే నరావతారాన్ని ధరించి కుమారుడని యేసుక్రీస్తు వారిగా భూలోకానికి వచ్చి మన ముద్రలు విప్పినవాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకే ఆయనను మనం స్తుతించాలి, ఆరాధించాలి. 2వ పాయింట్ కూడా పోయిన వారం చెప్పా. ఆయన మన ముద్రలు విప్పాలంటే ఆయన వధించబడాలి, రక్తం కార్చాలి. రక్తం ఎందుకు కార్చాలి? పాప ప్రాయశ్చిత్తానికి దేవుడే రక్తాన్ని నియమించినట్లుగా. లేవీకాండం 17:11 పోయిన వారం చదువుకున్నాం మనం. పాప ప్రాయశ్చిత్తం కోసం దేవుడు రక్తాన్ని ఏర్పాటు చేశాడని. అందుకే ఆదాము హవ్వ దిగంబరత్వాన్ని కప్పడానికి 2 జంతువులు బలిచ్చినట్టుగా, వాటి చర్మాల కొరకు దేవుడు 2 జంతువులను చంపినట్లుగా మనం విన్నాం. సంహార దూత నుండి ఇశ్రాయేలు తప్పించుకోవడానికి ఐగుప్తు దేశంలో గొర్రె పిల్ల యొక్క నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్ల రక్తాన్ని ద్వారబంధరాలకు అడ్డుగా నిలువుగా కమ్ములకు పూసినప్పుడు వారు రక్షించబడ్డారు. బిడ్డలారా, మరి యుద్ధంలో మరణం నుంచి తప్పించుకోవడానికి రాహాబు వేశ్య ఇంటికి ఎర్ర తగరు దారం కట్టబడింది. ఇవన్నీ కూడా రక్తార్పణకి, రక్త ప్రోక్షణకి సాదృశ్యం అని పోయిన వారం మనం చెప్పుకున్నాం. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వధించబడిన గొర్రెపిల్లగా ఈ భూలోకానికి 2000 సంవత్సరాల క్రితం దిగివచ్చి మన ముద్రలు విప్పడానికి ఆయనే తన రక్తాన్ని ప్రోక్షించడానికి ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది. ఆల్రెడీ మనందరి పాపాల కొరకు పరిహారం 2000 సంవత్సరాల క్రితమే జరిగిపోయింది. నా మాట బాగా వినండి. నువ్వు ఇప్పుడు చేస్తున్న పాపానికి, భవిష్యత్తులో చేయబోయే పాపానికి కూడా ఆల్రెడీ పెనాల్టీ కట్టబడిపోయింది. ఇక నీవు పాపం కింద బానిసగా ఉండడానికి నీకు పాపానికి మన మీద ఏ అధికారం లేదు. ఇక ఎవరు కూడా పాపానికి బానిసగా ఉండాల్సిన అవసరం లేదు. అది తెలియక ఇంకా పాపానికి చాలామంది బానిసలుగా ఉంటున్నారు. మనందరి కొరకు క్రయధనముగా, మనందరి కోసం పరిహారంగా కట్టబడిన ఆయన రక్తము దగ్గరకు వచ్చి ఆయన రక్తంలో కడగబడితే ఇప్పుడే మన పాపం నుంచి మనం విడిపించబడతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన వధించబడిన గొర్రెపిల్ల. అందుకే మనం ప్రతి ఉదయాన్ని ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. పరలోకంలో ఆరాధన జరుగుతున్నట్లుగా భూలోకంలో కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఉదయాన ప్రభువును మనం ఆరాధించాలి, స్తుతించాలి. మన కొరకు ఆయన కార్చిన రక్తాన్ని బట్టి, ప్రాణత్యాగాన్ని బట్టి, వధించబడిన గొర్రెపిల్లగా వచ్చిన దాన్ని బట్టి మనం ఆయన స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక.
బాప్తిస్మిచ్చి యోహాను గారు యేసుక్రీస్తు వారిని చూసి శిష్యులతో చెబుతున్నాడు, ఇదిగో ఆయన ఎవరో తెలుసా? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆంద్రేయ ఎవరైనా? ఆంద్రేయా పొదలకు జ్యోతమ్మా రా, బయటికి రా. ఎన్నాళ్ళ నుంచి ఉన్నావు బిడ్డలో నువ్వు? జ్యోతిరాజు వింటున్నావా? చెప్పండి అక్క, ఎవరైనా? మన ప్రభు అయిన యేసయ్య ఎవరు? ఈ లోక పాపములను మోసుకొని పోవు మనందరి పాపాలు ఆయన మీద మోసుకెళ్ళాడక్క. అసలు నువ్వు ఇప్పుడు చేసిన పాపానికి కూడా నీకు పనిష్మెంట్ లేదు, పాపానికి నీ మీద హక్కు లేదు అసలు ఇప్పుడు. కానీ ఎప్పుడు నువ్వు పాపం నుంచి పూర్తి తప్పించుకుంటావో తెలుసా? నువ్వు రావాలి అక్కడికి, నీ కొరకు వెలగా చెల్లించబడిన రక్తం దగ్గరికి వచ్చి ఒక్క మాట నమ్మి ప్రభువా నీ రక్తం చేత కడుగు, నాకు ఈ పాపం వద్దని ఒక్క మాట చెబితే, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త పాపాలు ప్రభు క్షమించి, ఏమండి, నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఒప్పుకుంటే, ఇప్పుడు ఒప్పుకుంటే మొత్తం కడిగేస్తాడనా. అందుకే మనం యేసయ్యని ప్రతి ఉదయాన ఏం చేయాలి? ప్రతి ఉదయాన్ని ఏం చేయాలక్క? ఆరాధించాలి. అనండి గట్టిగా, ఏం చేయాలి? ఆరాధించాలి, స్తుతించాలి. ఎత్తుకోవటమే ప్రార్థన. నాయనా మా భార్యను కాపాడు, మా భర్తను కాపాడు, మమ్మల్ని కాపాడు, మా బండ్లను కాపాడు, మా మేకలను కాపాడు, మా కుక్కలను కాపాడు. ఒక ఆమె కుక్క గురించి ప్రార్థన చేస్తుంది. మా కుక్కని తండ్రి, నా కుక్కలను కూడా ప్రార్థన చేస్తుండే. స్తోత్రాలు చెప్పాల్సిన వాటికి స్తోత్రాలు చెప్పరు వీళ్ళు. కుక్కకు బాగలేదంట. ఒక ఆమె నాకు ఫోన్ చేసింది ఆ మధ్యకాలంలో, ఏమండి మా ఇంట్లో జిమ్మీ ఉంది, జిమ్మీకి ప్రార్థన చేయండి అంటే, నేను జిమ్మీ అంటే కూతురు అనుకుంటుండా. జిమ్మీకి ఈ మధ్య కాస్త బాగా జలుబు చేసింది, జిమ్మీ కాస్త అనారోగ్యంగా ఉంది, బయటికి కూడా తిరగలేకపోతుంది, అరవలేకపోతుంది అంటుంది. అరవలేకపోతుందంటే మనుషులకు చెప్పరు కదా. నాకు ఒక పక్క డౌట్ అడగదామని, అక్క జిమ్మీ అంటే అసలు వాడు చాలా నీరసంగా ఉన్నాడండి పాస్టర్ గారు. జిమ్మీ చాలా నీరసం, అరవలేకపోతున్నాడు, ఏం పెట్టినా తినలేకపోతున్నాడు జిమ్మీ. అసలు వాడు కాళ్ళు కూడా పైకి ఎత్తలేకపోతున్నాడు అన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఓహో ఈ జిమ్మీ అంటే ఏదో తేడా కొడుతుంది. ఎందుకైనా డౌట్ క్లియర్ చేసుకోవాలా. వాడు ముఖం చూసి చాలా బాధగా ఉంది పాస్టర్ గారు, జిమ్మీ గురించి ప్రార్థన చేయండి పాస్టర్ గారు. వాడి కొరకు ప్రత్యేకంగా నేను నాన్ వెజ్ తెచ్చి పెడుతున్నాను పాస్టర్ గారు, కానీ వాడు తినట్లేదు పాస్టర్ గారు అంటే, ఇంకా ఉండబట్టలేక కోపాన్ని, అక్క జిమ్మీ అంటే ఎవరు? అదేనండి మా పెట్టు అనింది. పెట్టు అంటే పెంపుడు జంతువు అని అర్థం. ఏసయ్యా నన్ను నువ్వు సేవ చేయమని మనుషుల కోసం, కుక్కల కోసమా? ఏంది నాకు ఈ బాధలు, ఏంది నాకు ఈ శోధన? అయ్యా నశించిపోతున్న ఆత్మలు ప్రపంచవ్యాప్తం కోట్ల కొలదుంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయడానికే నాకు టైం జరగకపోతే కుక్కల గురించి కూడా ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చావు నువ్వు. అది కూడా మన సంఘం కాదు, ఇక్కడ కాదు, ఎక్కడి నుంచో ఆ తల్లి ప్రార్థన కోరుకుంటుంది. ఇంక తిట్టాల్సిన మనసులో తిట్టుకొని, ఖచ్చితంగా నీ జిమ్మిని దేవుడు బాగు చేస్తాడక్క, ఖచ్చితంగా నీ జిమ్మి మాంసం తినే శక్తిని ఇస్తాడు. కళ్ళు మూసుకో, యేసునామములో నాయన నాకు అక్కడ బాధలు ఎప్పుడు రానివ్వకనని ప్రార్థన చేశాను అన్నమాట. బిడ్డలారా, ఎత్తుకోవడమే జిమ్మి మాంసం ఇది కాకుండా, ప్రభువా నా కొరకు నీవు చేసిన మేలును బట్టి నీకు స్తోత్రం. నా కొరకు నా పాపాలు మోసుకొని వెళ్ళావు, నువ్వు లేకపోతే ఈరోజు నాకు ఈ ఆరోగ్యం లేదు, నీవు లేకపోతే ఈరోజు నాకు ఈ రక్షణ లేదయ్యా. 840 కోట్ల మంది ప్రజలలో నన్ను కోరుకున్నావు నువ్వు. ఏముంది నాలో, ఏం మంచితనం ఉంది నాలో? ఎప్పుడు అడిగావమ్మా చెల్ల? ఎప్పుడైనా ప్రభుని ఇలా అడిగావా? స్తుతించాలి, ఆరాధించాలి. మన పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసయ్య. అందుకే 24 పెద్దలు సాగిలపడిన ఆయన ఆరాధిస్తున్నారు ఈ విషయాలు పెట్టి. ఇప్పుడు ఈ పూట 3వ అంశం. ఇప్పుడు మనం వాక్యం స్టార్ట్ చేసిన 40 నిమిషాలు అయింది, త్వరగా ముగించేద్దాం. ఇప్పుడు 3వ అంశం. 24 పెద్దల 7 అంశాలలో 3వ అంశం ఏంటంటే, ప్రతి వంశంలో ఆయా భాషల మాట్లాడు వారిలో, ఆయా ప్రజలలో, ఆయా జాతిలో, దేవా కొందరిని నువ్వు దేవుని కోసం కొన్నావు అని వాళ్ళు ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. 3వ అంశం ఏంటంటే, ప్రతి వంశంలో ఆయా భాషలు మాట్లాడు వారిని నువ్వు ఎన్నుకున్నావని వారు ఆరాధిస్తున్నారు. మనం కూడా ఏం ఆరాధించాలి తెలుసా ప్రియులరా? ఒక విషయం వినాలి. మనము ప్రపంచంలో జీవిస్తున్న వాళ్ళల్లో అనేక ప్రాంతాలు ఉన్నాయి. ప్రపంచం అంతటా, భూమి అంతటా రకరకాల భాషలు ఉన్నాయి,
రకరకాల సాంప్రదాయాల్లో ప్రజలు బతుకుతున్నారు, ఆచారాలతో గడుపుతున్నారు. వీళ్ళరా అందరూ అన్యులే, చాలా వరకు అన్యులు ఉన్నారు భూమి మీద. అనగా నిజదేవుణ్ణి ఎరగని వారై వారి వారి ఇష్టానుసారంగా వారే దేవుళ్ళని ఏర్పాటు చేసుకున్నారు, దేవతలను తయారు చేసుకున్నారండి. ఈరోజు మన కళ్ళతో మనం మన ప్రాంతాల్లో చూస్తున్నటువంటి విగ్రహాలు వారికి వారే తయారు చేసుకున్న విగ్రహాలు, వారి సొంత ఆలోచనలవి. నిజదేవుని ప్రక్కన పెట్టి సృష్టిని ఏర్పాటు చేసుకున్నారండి వాళ్ళు. కోటాను కోట్ల మంది వారి సొంతగా దేవుళ్ళని తయారు చేసుకొని పూజిస్తూ ఉంటే, ఇంతమంది కోట్లాది జనులలో మనలనే ఎన్నుకున్నాడు దేవుడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇన్ని కోట్ల మంది ప్రజలలో నిన్ను నన్ను ఎన్నుకున్నాడు దేవుడు. ఇది నిజంగా ఆశ్చర్యకరం. ఇంకో మాట చెప్పాలంటే మన అదృష్టం. అబ్బా, ఆయన మనల్ని కోరుకోవటం హేమిమా ఆయన మనల్ని కోరుకోవటం అంకులు, కానీ అంకులు నువ్వు ఆయన మనల్ని కోరుకోవటం మన అదృష్టం. మీకు అర్థమవుతుందా? ఈ భాగ్యం ఎవరికి ఉందక్క? అటు పక్కకి వెళ్ళండి. నిన్నటిదాకా వాళ్ళకి తెలియదు. వేలకు వేలు పోసి తెచ్చుకున్నారు. ఒక 5 రోజులు 6 రోజులు 7 రోజులు పెట్టుకున్నారు. ఎత్తుకెళ్ళి నీళ్ళ పాలు చేసేసారు. ఆ డబ్బంతా మన దగ్గర ఉండి 8 మందిలో కట్టుకునేవాళ్ళము. ఎందుకు కొంటారో తెలియదు, ఎందుకు పడేస్తారో తెలియదు. వాళ్ళ బాధలు వాళ్ళు మనమేం అనలేం. కన్నులు తెరవబడలేదు. మన కన్నులు తెరవబడి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించగలిగే స్థితిలో పిలువబడ్డామంటే ఎంత ఆశ్చర్యం అండి, ఎంత అదృష్టం మనకి. 13వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 48వ వచనం ఏముందంటే 13:48, నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి అని రాయబడింది. మనం భూమికి పునాది వేయక ముందే నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ప్రియులారా, యేసయ్య వార్త నీ దగ్గరకు వచ్చినప్పుడు, యేసయ్య సువార్త నీ ఇంటికి వచ్చినప్పుడు, ఈ దేవుడు మాకొద్దు, ఈయన మా దేవుడు కాదని అనకుండా ఆయన మాటకు నమ్మి విశ్వసించి లోబడి నీవు యేసును చేర్చుకుంటావు అన్న సంగతి భూమి నిర్మించక ముందే ఎరిగినవాడు గనుక నిన్ను నిర్ణయించుకున్నాడు తన కోసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొందరు అన్నట్లుగా ఆయన మా దేవుడు కాదు, అమెరికా వాళ్ళ దేవుడు అని నువ్వు అంటావని నువ్వు దేవుడిని దూరం చేసుకుంటావని. ఏమండి, నువ్వు అలా అనలేదు కదా, దేవుని చేర్చుకున్నావు. నువ్వు దేవుని చేర్చుకుంటావు అన్న సంగతి కోట్ల సంవత్సరాలకు ముందే మన దేవుని తెలుసు. కాబట్టి నీవు నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాడివి. ప్రపంచ జనాభా ఈ రోజున 840 కోట్ల మంది కాసైపోయింది. ప్రపంచ జనాభా 840 crores, 840 కోట్ల మంది దాటేశారండి. ఏమండి, 840 కోట్ల మందిలో నిన్ను నన్నే ఎన్నుకోవడానికి మనం ఏ పాటి వారిమి? దీవెనక నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు, నువ్వు ఏ పాటి దానివి? దావీదు గారు అంటారు, ప్రభువా, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? అయ్యా, నా కుటుంబాన్ని ఇంతగా హెచ్చించడానికి నేను ఎంతటి వాడిని, నేను ఏ పాటి వాడిని ప్రభువా? గొర్రెల దొడ్డిలో తిరుగుతున్న నన్ను తీసి ఇంత స్థాయిలో హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని, నేను ఎంతటి వాడిని? ఎప్పుడైనా దేవునికి ఈ విధంగా స్తుతి చెల్లించావా? మా పెదమ్మ, మా పిన్ని, మా చిన్నమ్మ, మా ఆంటీ, అయ్యా, మా రక్త సంబంధికులంతా ఇంకా నీ ద్వారా ఆకర్షించబడకుండా ఉన్న సమయంలో నన్నొక్కదాన్నే కోరుకున్నావే. నేను ఏ పాటి వాడిని ప్రభువా? నాకు ఏం అధికారం ఉందని, నాకు ఏమి స్థితి ఉందనే నన్ను ఎన్నుకున్నావు. ఎప్పుడన్నా అందుకై నీకు స్తోత్రం తండ్రి, నన్ను ఎన్నుకున్నందుకు, నన్ను కోరుకున్నందుకు నీకు స్తోత్రాలయ్యా, నేను ఆరాధిస్తున్నానయ్యా అని ఏ రోజైనా మనం దేవునికి చెప్పామా? అందుకే ప్రతి ఉదయాన 24 పెద్దలు ఆరాధించిన ఈ ఆరాధననే మనం కూడా ప్రతి ఉదయాన ప్రభువుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టి, హల్లెలూయా. జోల పాడినట్లుగా ఉంది కొందరికి. జోల లాలి జో లాలి జో, పడుకో 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 పడుకో, జో లాలి లాలి లాలి. అమ్మా అట్టుందమ్మా. అసలు ఈ సబ్జెక్ట్ చెప్పకూడదు అనుకున్నాను నేను. నాకు తెలిసి మీకు ఎట్ట నిద్రపోతారో కూడా తెలుసు నాకు. నేను మీ తండ్రిని కదా, మీకు వాక్యం ఎట్ట చెబితే మీరు ఆసక్తిగా ఉంటారు, ఎట్ట చెప్పకపోతే మీరు ఆసక్తిగా ఉండరు నాకు తెలుసు కదా. నేను దీన్ని రాసుకునేటప్పుడే మా వాళ్ళు భలే హుషారుగా ఉంటారు,
హుషారుగా ఉంటారు, చూస్తానే వెళ్ళిపోతారు అని నాకు అప్పుడే తెలుసు. కానీ ఎందుకు చెప్తున్నాను తెలుసా దీన్ని? ప్రభువుని ఎలా ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి తెలియాలి మనకు. అసలు మెయిన్ ఈ వాక్యం మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, మన పాపముల కొరకు ఆయన ఏ విధంగా ముద్రలు విప్పాడో అది ఎంత మనకు తెలియాలి. బిడ్డలారా, కొన్ని సంవత్సరాల క్రితం పూర్తిగా హిందూ ధర్మంలో ఉన్నాం మనం. ఆచారాలతో, విగ్రహారాధనతో నిండి ఉన్న మన పూర్వీకులందరూ, మన తాత ముత్తాతలందరూ, నువ్వు కూడా అవసరమైతే వీలైతే నువ్వు కూడా విగ్రహారాధనలో ఉన్నవాళ్ళమే. సృష్టికర్తను పక్కన పెట్టి సృష్టిని పూజిస్తున్న నిర్జీవమైన ఆచారాల్లో మునిగిపోయిన వారే మనం కూడా. ఇంతమంది భారతీయుల్లో ఏ మాత్రం యోగ్యత లేని నిన్ను నన్ను ఎన్నుకొని మన పాపము నుండి మనల్ని విమోచించి యేసే దేవుడు అని నమ్మే హృదయాన్ని మనకు కలుగు చేసి ఆయన కృప మనకు తోడై మనల్ని ఆయనలోనికి తీసుకొచ్చుకున్నాడే. అలాంటి మహాభాగ్యాన్ని అయోగ్యులమైన మనకు అందించినందుకు ప్రతి ఉదయాన కన్నీళ్లతో యేసును ఆరాధించుదుముగాక. ప్రతి ఉదయాన ప్రభువుని మనం ఆ విధంగా స్తుతించాలి. మానక ప్రభుని స్తుతించాలి. మానక మనం ప్రతిరోజు ప్రభుని స్తుతించాలి. బిడ్డారా, ఇది మూడో విషయం. ఏం చెప్పాను? మూడో పాయింట్ ఏం చెప్పాను? ఆయా జనులలో నుండి, ఆయా ప్రజలలో నుండి, ప్రతి జనములో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి నీవు అనేకులని ఏర్పాటు చేసుకున్నావు ప్రభువా, విమోచించావు. అందుకు నీకు స్తోత్రం. వారిలో నేనున్నాను, నన్ను ఎన్నుకున్నందుకు నీకు అయ్యా, నీకు స్తుతులయ్యా అని మనం ప్రభువుని ఆరాధించాలా. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. పాడదీసి పెట్టు. తర్వాత 4వ పాయింట్, బిడ్డలారా నేను ఆపేస్తా. ఎప్పుడు ఆపేయమంటే అప్పుడు ఆపేస్తా. గంట అయిందంటే ఆపేద్దాం ఖచ్చితంగా. 4వ పాయింట్, 24 పెద్దల ఆరాధనలో 4వ పాయింట్ ఏంటంటే, దేవుని కోసం మనలని కొన్నాడు యేసయ్య. అందుకు మనం ప్రభుని స్తుతించాలి. అయ్యా, నీవు ఆయా భాషలో మాట్లాడు వారిని ప్రతి ప్రజలో నుండి, ప్రతి దేశంలో నుంచి కొన్నావు అని ఆరాధిస్తున్నారు వాళ్ళు. కొన్నాడు దేవుడు మనల్ని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం, విసుగును అందకుండా బైబిల్ దిండి. విసుగు ఉండకూడదు మనకు బిడ్డ దేవుని సన్నిధిలో. 6వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో ఏమందంటే, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. మనం మన సొత్తు మహిమరానక, మనం మన సొత్తు కాదు, మనం విలువ పెట్టి కొనబడిన వారమి. వెల చెల్లించబడింది మన కోసం. ఏమిటి ఆ వెల? పరిశుద్ధుడైన, నిష్కళంకుడైన, సర్వ సృష్టికర్త అయిన ఏమండి దేవాది దేవుడు నరునిగా దిగివచ్చి, ఆ రక్తం ఉందే అమూల్యమైన ప్రాణం, పాపము లేని ప్రాణం అండి. ఆ పాపము లేని రక్తం అనే ప్రాణాన్ని మన కొరకు వెలగా కట్టాడు యేసయ్య. అందుకు కదా మనం యేసయ్యని స్తుతించాల్సింది ప్రతి ఉదయం తల్లే. అందుకు కదా మనం ప్రభువుని స్తుతించాల్సింది. మా కోసం రక్తం గార్చావు కమలక. ఆయన ఎప్పుడో రక్తం గారిస్తే ఇప్పుడు చెప్తున్నాడు దాని గురించి పాస్టర్ నాయన. ఇప్పుడు కాదక్క, చచ్చేంత వరకు ప్రతి ఉదయాన్ని ఈ పాయింట్ మనం చెప్పాలి యేసయ్య దగ్గర. చచ్చేంత వరకు ఈ పాయింట్ చెప్తానే ఉండాలి. ఈరోజు నీవు నేను రేపు పరలోకం పోగలుగుతున్నామంటే దేనివల్ల? మన పాపములను కడిగిన రక్తం, నిర్దోషమైన నిష్కళంకమైన రక్తం. చెప్పండి, మనము మన సొత్తు కాదు, మనం విలువ పెట్టి కొనబడిన వారమే. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్ ఓన్లీ. ఈ ఆస్తి, ఈ దేహం కేవలం యేసుకే సొంతం. ఆయనకు తప్ప ఈ శరీరం మీద మరి ఎవరికి అధికారం లేదు. ఆయనకి సొంతమైన ఈ శరీరాన్ని ఏమండి పాపముతో నువ్వు ఎలా మలినపరుస్తావు? పాపేచ్ఛలతో ఎలా నీ శరీరాన్ని నువ్వు నాశనం చేస్తావు? అందుకే ప్రభు చెప్పాడు, నా ఆలయమును ఎవరైనా పాడు చేస్తే, నా మందిరాన్ని ఎవరైనా పాడు చేస్తే నేను వానిని పాడు చేస్తా. ఈ దేహం పాడు చేయకూడదండి. మనం ఈ దేహాన్ని పాడు చేయకూడదు. ఇది విలువ పెట్టి కొనబడింది, దీని కొరకు వెల చెల్లించబడింది. ఇది ఆల్రెడీ సోల్డ్. మనము సోఫాలు, డైనింగ్ టేబుళ్ళు, డబల్ కాట్ మంచాలు కొనడానికి, మనం బెడ్లు కొనడానికి వెళ్ళామనుకోండి షాప్కి, కొన్ని బాగుంటాయి, ఇది తీసుకుందాం అనుకుంటే ఆ స్టిక్కర్ మీద సోల్డ్ అని ఉంటుంది. సోల్డ్ అంటే అర్థమైంది, ఆల్రెడీ దీన్ని వేరే వాళ్ళు కొనేసారని అర్థం.
అది ఇక మనకు రాదు, దాని మీద మాకు అధికారం లేదు, కొత్తది ఇంకోటి కొనుక్కోవాలి. అలాగే వీఆర్ సోల్డ్ బై ద ప్రీషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అమూల్యమైన ప్రశస్తమైన యేసు రక్తము ద్వారా మనం ఆల్రెడీ కొనబడ్డాం. మన మీద ఇంకెవరికి అధికారం లేదు, మనకు కూడా మన మీద అధికారం లేదండి. ఈ బాడీని చాలా జాగ్రత్తగా కాయాలి దేవుని కోసం. ఈ మందిరాన్ని ప్రభు కోసం ప్రతిష్ఠించి కాపలా కాయాలి. మనం కొనబడ్డాం. మనల్ని కొన్నందుకు యేసయ్యకి ప్రతి ఉదయాన్ని స్తుతించాలి ప్రభుకి. ప్రభువా, నన్ను కొన్నావు, లోకము నుండి, పాపం నుండి, శాపం నుండి కొన్నావు తండ్రి. బిడ్డలారా, పాపానికి మనల్ని మనం అమ్ముకున్నాం, పాపానికి మనల్ని మనం బానిసలుగా అమ్మేసుకున్నాం. కానీ దేవుడి కొరకు, తండ్రి కోసం కుమారుడిని యేసయ్య తన రక్తం పెట్టి మనల్ని కొన్నాడండి. మనందరం సాతానుకు అమ్ముడుపోయిన వారం, జీవితాంతం వాడికి మనం బానిసలైపోయాం. నీచ బ్రతుకే పరమావధిగా బ్రతికాం కొంతకాలం. తాగుడు, వ్యభిచారం, జూదం, మోసం, అన్యాయం, ద్వేషం లాంటి దుర్వ్యసనాలకు బానిసలైపోయాం. ఈ పాపపు జీవితానికి ఒకవేళ మనం అలాగే ఉండుంటే ఆ పాపపు జీవితానికి ప్రతిఫలం నిరంతర నరకమని అగ్నిగుండం. అటువంటి మహాభయంకరమైన శాపగ్రస్తమైన ప్రమాద పంచుల్లో ఉన్న మన కోసం, అలాంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నటువంటి మనలను కొనింది యేసయ్య రక్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీచ నికృష్ట దౌర్భాగ్యపు జీవితంలో ఉన్న మనల్ని కొన్నదే యేసు రక్తం. జయదేవ్. అందుకే ప్రతి ఉదయం ఆయన రక్తానికి మనం కృతజ్ఞత చెప్పాలి, స్తుతించాలి, ఆరాధించాలి. నన్ను కొన్నావు తండ్రి, నన్ను కొన్నావు తండ్రి, నా బానిస బ్రతుకు నుంచి విడిపించావు తండ్రి. నీ జనన మరణ పునరుద్ధానాలే నన్ను కొన్న ఈ సాతాను చేతుల్లో నుంచి అని ప్రతి ఉదయాన మానక 24 పెద్దల ఆరాధనతో కలిసి మనం ప్రభువుని స్తుతించాలి, ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొత్తం 4 చెప్పాయి. ఇప్పుడు నేను టకటక చెప్పడం. ఒకటి, ఫస్ట్ నెంబర్ 1, ఫస్ట్ మన ముద్రలు విప్పినందుకు, పాపపు ముద్రలు విప్పినందుకు ఆయనకు ఆరాధన. రెండోది, వధించబడిన గొర్రె పిల్లగా భూమిపైకి దిగి వచ్చినందుకు ఆయనకు ఆరాధన. 3, 840 కోట్ల మంది ఆయా దేశ, ఆయా ప్రజలు, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళలో నుండి నిన్ను నన్నే ఎన్నుకున్నందుకు ఆరాధన. 4, దేవుని కొరకు మనల్ని తన రక్తమిచ్చి కొన్నందుకు ఆరాధన. 5, ఆయన రాజ్యముగా చేసినందుకు ఆరాధన. అబ్బా, ఆయన రాజ్యంగా చేసినందుకు ఆరాధన. ఆయన రాజ్యం అంటే ఏమంటే, భారతదేశం అంటే అర్థమైంది. భారతదేశం ప్రజలందరం కలిసి భారతదేశం అంటారు. దేవుని రాజ్యం అంటే పరలోక పట్టణం కాదు. దేవుని రాజ్యం అంటే ఆయన ప్రజలందరినీ కలిపి ఒక చోట పెడితే అదే దేవుని రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పడం గట్టిగా హల్లెలూయా. దేవుడు ఎన్నుకున్న ప్రజలే ఆయన రాజ్యం. అందుకే యేసుక్రీస్తు వారు పిలాతుతో ఏమంటారు తెలుసా? నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం పరలోక సంబంధమైంది. నా రాజ్యం పరలోక సంబంధమైంది, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. అన్నా, నువ్వు దేవుని కంట్రీ, యు ఆర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని రాజ్యం, నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నవాడివి. ఎంత దండితనం అసలు ఆలోచిస్తున్నావా? తమ్ముడా ఆలోచిస్తున్నావా? చెల్లి ఆలోచిస్తున్నావా? మనం దేవుని రాజ్యం అమ్మా. ఈ లోకంలో ఒకరు పేదవారం అవ్వచ్చు, ఎవరు మనల్ని విలువేయకపోవచ్చు, ఎవరు మనల్ని పట్టించుకోకపోవచ్చు, అసలు మనకి ఈ లోకంలో మన గురించి ఆలోచించేవాళ్ళు లేకపోవచ్చు. బట్ కానీ నీవు నేను దేవుని రాజ్యం. ఆయన రాజ్యంలో మనల్ని చేర్చాడు. దేవుని రాజ్యముగా మనల్ని చేసాడండి. ఆయన రాజ్యముగా మనల్ని చేసినందుకు ప్రతి ఉదయాన మనం దేవుని ఆరాధించుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇవన్నీ మీరు రాసుకుంటే తప్ప మీకు గుర్తుండవు. చదువు లేని వాళ్ళు యేసు రక్తమే చేయం, నేనేం చేయలేను, నా వల్ల ఏం కాదు. చదువు వచ్చిన వాళ్ళు రాసుకోండి. ప్రేమరాజు మర్చిపో, ఆరోను మర్చిపో, ఇక్కడే వదిలేసండి, ఇక్కడ ఈరోజు ఇక్కడే. లేకపోతే మైండ్లో కానీ తీసుకెళ్ళండి, మైండ్లో గుర్తుపెట్టుకోండి. అన్నీ మన కొత్త పాయింట్లు ఏం కాదు, తెలిసిన పాయింట్లే. ప్రతి ఉదయాన మీ ప్రార్థనలో ఈ అంశాలు ఉండాలి. ప్రతి ఉదయాన మీ ప్రార్థనలో ఈ అంశాలు ఉండాలి. ఆ రీతిగా దేవుడు మనల్ని భక్తిలో స్థిరపరచును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చిన్న పల్లవి, తర్వాత 5-10 నిమిషాల్లో నేను ముగించేస్తా. చిన్న పల్లవి, హుషారుగా ఉండే పాట. ఏం పెట్టలేదా, చూడలేదా? హుషారుగా ఉండే పాట. ఒక్క ఆశందై పెట్టు, మామూలు పాట పెడతలే, అది చేసిన పాట పెట్టు, ఒక్క ఆశందై పాడదాం బిడ్డారా. 6వ సంగతి రాసుకోండి. 6వ సంగతి 24 పెద్దల ఆరాధనలో 6వ సంగతి ఏంటంటే, దేవునికి యేసుక్రీస్తు వారు మనల్ని యాజకులుగా చేశాడంట.
దేవునికి మనలను యాజకులుగా చేసినందుకు ఆరాధన. అది పాయింట్. 24 పెద్దలు ఆ రోజు ఏమంటున్నారంటే, అయ్యా, ఆయా దేశాల నుండి, ఆయా గోత్రాల నుండి, ఆయా వంశాల నుండి, ఆయా ప్రజలు మీరు కొని దేవునికి రాజ్యంగా చేసి దేవునికి వారిని నువ్వు యాజకులుగా చేసావు, అందుకే నీకు ఆరాధన. అంటే మనందరం పాస్టర్లు అక్క, మీరందరూ పాస్టర్లు, మిమ్మల్ని దేవుడు పాస్టర్లుగా చేశాడంట. పాస్టర్లు చేశాడా? మాకు తెలియదు కదా సార్ ఈ మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, రెడీయా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం పెడతాముడా, 2వ అధ్యాయం 9వ వచనం తీసి పెట్టండి. మొదటి పేతురు పత్రిక 2:9 తీసి పెట్టండి. చప్పలు కొడదాం అందరం గట్టిగా, ప్రభుని స్తుతిద్దాం. సౌండ్ తగ్గించు బా కూతురా. ఆమేన్. అందరికీ చప్పలు కొడదాం. ఒక్క ఆశ ఉందయ్యా యేసయ్యా, అది నీవే తీర్చగలవు. ఒక్క ఆశ ఉందయ్యా యేసయ్యా, అది నీవే తీర్చగలవు. నా కోరిక సిద్ధింపచేసి ఆలోచనను సఫలపరచి, నా కోరిక సిద్ధింపచేసి ఆలోచనను సఫలపరచి, ఆధారమే లేని నాకు మూలాధారమై, ఉత్తమమైన ఈ ఆశను నీవే తీర్చగలవు. అయ్యా, ఉత్తమమైన ఈ ఆశను నీవే తీర్చగలవు. ఉత్తమమైన నా ఆశను నీవే తీర్చగలవు. ఉత్తమమైన నా ఆశను నీవే తీర్చగలవు. దేవునికి స్తోత్రం. ఒక్క ఆశ ఉందయ్యా యేసయ్యా, అది నీవే తీర్చగలవు. మనము మన సొత్తు కాదు, మనము విలువ పెట్టి కొనబడిన వారిమి, అందుకు దేవునికి ఆరాధన. 880 కోట్ల మందిలో నిన్ను ఎన్నుకున్నందుకు దేవునికి ఆరాధన. వధించబడిన గొర్రె పిల్లగా వచ్చినందుకు ఆరాధన. మన పాప ముద్రలు విప్పుటకు యోగ్యుడైనందుకు ఆరాధన. మనలను దేవుని కొరకు కొన్నందుకు ఆరాధన. ఆయన రాజ్యముగా చేసినందుకు ఆరాధన. యాజకులుగా చేసినందుకు ఆరాధన. నీవిచ్చిన ప్రారంభ పరిచర్యను విస్తరింపచేశావు, న్యాయాధిపతి పురమగునట్లుగా. నీవిచ్చిన ప్రారంభ పరిచర్యను విస్తరింపచేశావు, న్యాయాధిపతి పురమగునట్లుగా. అయ్యా, పూరి గుడిసెను పురముగా మార్చినావు, ఈ పురమును న్యాయాధిపతి తోటగా నీవే మార్చగలవు. పూరి గుడిసెను పురముగా మార్చినావు, ఈ పురమును న్యాయాధిపతి తోటగా నీవే మార్చగలవు. ఆశలు తీర్చువాడా, నా ఆశలన్నీ నీపైనే. గమ్యము చేర్చువాడా, నా గమ్యము నీ వైపే. ఆశలు తీర్చువాడా, నా ఆశలన్నీ నీపైనే. గమ్యము చేర్చువాడా, నా గమ్యము నీ వైపే. ఒక్క ఆశ ఉందయ్యా యేసయ్యా, అది నీవే తీర్చగలవు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా అన్నారా? చాలేవయ్యా అన్నారక్క? అక్క చెప్పండి. హల్లెలూయా అన్నారా? చాలేవయ్యా అన్నారా? ఆంధ్రయ్య చాలేవయ్య అన్నావు కదా? లేదు లేదు, అలా అనరు మీరు. ఎప్పటికీ మిమ్మల్ని అలా పెంచలేదు. మీరేం ప్రార్థన చేయాలంటే బిడ్డరా, మన సంఘంలో నుండి ఆత్మీయులు బయటికి రావాలా? ఆమెన్ చెప్పండి. ఈ ఫ్యాక్టరీలో ఆత్మీయులు తయారవ్వాలి. డూప్లికేట్ వస్తువులు తయారు కాకూడదు. ఇక్కడ చైనా డూప్లికేట్ వస్తువులు తయారు కాకూడదు.
బ్రాండెడ్ ఐటమ్స్ ఇక్కడ తయారవ్వాలా. 10 మంది అయినా ఏ ఐటమ్స్ తయారవ్వాలా? యాపిల్ ఫోన్కి విలువ ఎక్కువ, చైనా ఫోన్కి విలువ ఎక్కువ. యాపిల్ ఫోన్కే విలువ ఎక్కువ. ఎందుకని? వివేక్ ఎక్కడ చూస్తున్నాడంటే, అన్న యాపిల్ ఫోన్ ఎందుకు తెచ్చావు ఇక్కడ? మళ్ళీ యాపిల్ ఫోన్ ఎందుకు తెచ్చావు? యాపిల్ ఫోన్ అంటే అందరూ అదొక రకంగా ఫీల్ అయిపోతుంటారు. అబ్బా యాపిల్. ఎందుకు యాపిల్ అంటారంటే అది బ్రాండ్. మరి యవనస్తులు ఒక అబ్బాయి అయితే కిడ్నీ అమ్మి ఆ డబ్బులతో యాపిల్ ఫోన్ కొన్నాడంట చైనా దేశంలో. ఏమమ్మి? ఏందమ్మా ఇదే? కిడ్నీ అమ్ముకొని ఫోన్ కొన్నాడు తల్లా. నిజమనే చెప్పేది. ఫోన్లు బాగా చూసే వాళ్ళకి ఐడియా ఉంటుంది సంగతి. ఫోన్లు బాగా గమనించే వాళ్ళకి. ఒక యవనస్తుడు చైనా దేశం తన కిడ్నీ అమ్మి, ఒక కిడ్నీ అమ్మేశాడన్నా. ఇప్పుడు ఒక కిడ్నీతో యాపిల్ ఫోన్ చూసుకుంటున్నాడు. ఒరే తెలియలేనోడా, రేపు అదేమైనా తేడా వచ్చిందనుకో, నీ ఫోన్ నీ కిడ్నీ ఇస్తుందా? 2 లక్షలు 3 లక్షలు కాస్ట్లీ ఉన్న ఫోన్ కోసం కిడ్నీ అమ్మి యవనస్తుడు సాతానుగాడు మనుషులు అలా బంధించేసాడండి. నేను ఇప్పుడు ఆ మాట ఎందుకన్నానంటే, మన మందిరంలో నుండి బ్రాండెడ్ ఐటమ్స్ తయారగునుగాక. అపోస్తలుల ఉపదేశం ద్వారా దేవునికి ఇష్టమైన, సజీవమైన, స్వచ్ఛమైన, పవిత్రమైన ఆత్మ లేవాలి ఇక్కడ నుంచి. అట్లాంటి బిడ్డలనే మనం తయారు చేయాలి. ఆ బోధ ఇక్కడ ఉండాలి. కాబట్టి సాల్లేవయ్య అనే మాట ఇక్కడ వినబడకూడదు. చెప్పవయ్యా చెప్పు ఇంకా కానీ అన్నట్టే ఉండాలి. కానీ సాల్లే అనే మాట మీరు ఎప్పుడు అనరు. నేను అన్నలే మిమ్మల్ని ముందే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెళ్ళారా? 5 లేదా 10 నిమిషాల్లో ఆపేస్తాను. ఎందుకంటే మన గంట అయిపోయింది స్టార్ట్ చేసి. ఇప్పుడు 25 పెద్దల ఆరాధనతో ఆపేద్దాం. తర్వాత మిగతా 2 ఆరాధనలు వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. తప్పదు, సమయం ఫాలో అవ్వాలంటే మనం ఆపేయాలి. ఏమాట చెప్పాను? 6వ పాయింట్ 24 పెద్దల ఆరాధనలో 6వ పాయింట్, దేవా అయ్యా రక్షకుడా యేసు, నీవు జనాంగాన్ని కొని దేవుని రాజ్యంగా చేసి దేవునికి నువ్వు వాళ్ళని యాజకులుగా చేసావు, అందుకు నీకు ఆరాధన అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు చెప్పాను కదా, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏముందంటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయాలని ప్రచురము చేయి నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, అది మాట, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు మీరు. అందుకు దేవునికి ఆరాధన. మనకి దేవుడు మనల్ని యాజకులుగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళారా? పాపానికి బానిసలుగా మారి దిక్కులేని వారిగా ఉన్న ఆ ఘోరమైన స్థితి నుండి అత్యున్నతమైన దేవునికి యాజకులుగా మార్చబడిన మనం అందరివి ధన్యులవి. బిడ్డలారా, మనల్ని దేవుడు యాజక బృందానికి వారసులుగా చేశాడు. ఈ ధన్యతను బట్టి మనం ప్రతిరోజు ప్రభుని స్తుతించాలి. ఘోరమైన పాపంలో చిక్కుబడిన స్థితి నుండి ఈరోజు యాజక బృందంలో మనల్ని చేర్చాడు. ఎలాగో చెప్తా మీకు. దేవుని రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన మనం అందరమీ మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే, దేవుని రక్తంలో కడగబడి కొనబడి దేవుని సొత్తుగా మారిన మనం అందరం ఏం చేయాలంటే, ఆయన గుణములను ప్రచురము చెయ్యాలి. చెప్పండి, ఏం చేయాలి మనం? దేవుని గుణాలని కేతురక్క ఉన్నావు కదా, దేవుని గుణాలని మనం ప్రచురం చేయాలా. గుండె మీద చెయ్యేసుకొని ఒక మాట చెప్పు, నువ్వు ఏ రోజైనా దేవుని గుణాలని ప్రజలకి చెప్తున్నావా? దేవుని గుణాలంటే ఏంటక్క? దీవునక్క, దేవుని గుణాలంటే ఏంటి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం దేవుడు పిలిచాడు. ఆయన గుణాలు మనం అందరికి చెప్పాలా, ప్రచురం చేయాలా. గుణాతిశయములు మనం ప్రచురం చేయాలి. అందుకే దేవుడు మనల్ని కొన్నాడు. నీ నోటితో ఎప్పుడైనా, ఇప్పుడు మా బిడ్డ అక్కడ శ్రీశైలం కదా, ఎక్కడ తెల్ల శ్రీ సిటీ సూళ్ళూరుపేట దగ్గర బిడ్డ అక్కడ పనిచేస్తుంది. బిడ్డకి ఫ్రెండ్స్ ఉంటారు చాలామంది. మా జూనియర్ చుట్టూ కొంతమంది ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళ చుట్టూ కొంతమంది, నారాసుల దగ్గర కొంతమంది, ఇసుక పనిలో కొంతమంది, పొలం పనిలో కొంతమంది, చుట్టూ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. మనకి అదును కోసం చూస్తూ ఉండాలా, వేట కోసం చూస్తుండాలి. వేట చూస్తే ఏం చేయాలంటే ఏదో ఒకటి దొరుకుతారు మనకి. ఏందో నా పరిస్థితి ఎట్టబోతుందో, నేను
ఎందుకు బతకడమే వేస్ట్ అనిపిస్తుంది అన్నారా, ఆ మాట కోసం కాసుకుండాలి మనం, ఆ మాట కోసం రెడీగా ఉండాలి. ఎప్పుడు ఆ మాట అంటారా, వదలాల. ఏమని? బాణాలు తీసి రెడీగా పట్టుకొని వదలాల బాణం. అది ఏ బాణమో తెలుసా? దేవుని యొక్క గుణాతిశయాలు. అమ్మా, నేను కూడా ఒకప్పుడు ఇలాగే ఉండేదాన్ని. యేసయ్య నాకు ఈరోజు స్థితిని ఇచ్చాడు. ఇప్పుడు నేను సమాధానంగా ఉన్నాను, నెమ్మదిగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఏ దిగులు లేవు. యేసు ప్రభువు ఎవరో తెలుసా? పాపముల నుండి మనుషులను విడిపించేవాడు. ఈరోజు నీ దిగులుకి, ఈ దుఃఖానికి కారణం ఏంటంటే నీ పాపమే. నీ పాపాన్ని బట్టి నాలో పాపం ఎక్కడుందక్క, నేను మంచిదన్నక్క. అమ్మ, జన్మ పాపం, కర్మ పాపం. మన పితరుడైన ఆదాము గారి రక్తం మనలో ఉంది, ఆయన పాప స్వభావం మనలో ఉంది. మన మంచివాళ్ళం కాదు. మన పాపాన్ని బట్టి మనకి స్థితి, ఈ శిక్ష అంతా, ఇదంతా తొలగిపోవాలంటే ఆల్రెడీ నీ కోసం ఫైన్ కట్టేశాడు దేవుడు సిలువలో. రా, యేసయ్య దగ్గరకు వచ్చి నమ్ముకో, నీ సమస్యలు తొలగిపోతాయి, శాపం తొలగిపోద్ది. నువ్వు చచ్చిపోతే నరకానికి పోతావక్క, పరలోకం పోవాలి మనం అందరం అని. ఏదో మనకు వచ్చిన 2 మాటలు మనం ఏం చేయాలా? మనకు వచ్చిన 2 మాటలు వదలాలి నోట్లో నుండి. ఆమేనండి. నోర్లు మూసుకొని ఉండకుండా నోర్లు తెరిచి, జయదేవ్ నీ ఫ్రెండ్స్తో ఏం చెప్పాలా? నన్ను సినిమాలకు పిలవద్దురా నాయన, మీకు దండాలు పెడతా, మేము ఎప్పుడో దానిలోంచి తొలగిపోయాము నాయన, మేము రక్షించబడ్డాం, యేసు రక్తంలో కడగబడ్డాను నేను. ఒకసారి మురికిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత, అంకులు నువ్వేం మాట్లాడుతున్నావు అంకులు, అన్నా నువ్వేం మాట్లాడుతున్నావు అన్నా, 21 సంవత్సరాలకి నేను పాపంలోంచి బయటికి రావాలి. నేను అనవాక్, నేను బయటికి రావాలంటే కాస్త 40 పట్టచ్చు, 30 పట్టచ్చు, అప్పుడు చూసుకుందాం అనకూడదు. యవనస్తులు ఏమన్నారు తెలుసా? యవ్వన కాలమున కాడి మోయడం నరునికి మేలు. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని శక్తి మీలో ఉంది అని చెప్పాడు మనకి యోహాన్ గారు. యవ్వన కాలం దేవునికి ఇస్తే ముసలోడు దాకా చంకలో మోస్తాడు నిన్ను దేవుడు. ఆమె అని చెప్పు. యవ్వన కాలం ఎవరికి ఇవ్వాలా? యేసయ్యకి ఇవ్వాలా. యవ్వన కాలంలో అబ్బాయిలు అమ్మాయిల దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతారు, హలో, హాయ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ గివ్ మీ ఏ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో చోటు ఉంటే నాకు ఇస్తావా, ఏమనుకోకపోతే అని అడుగుతారు అమ్మాయిలు అబ్బాయిల్ని. అమ్మాయిలను అడుగుతారు. కొన్ని చోటు ఇప్పుడు కొత్తగా ట్రెండ్, అమ్మాయిలు అబ్బాయిలు అడుగుతున్నారు, నీ గుండెలో చోటు ఉందా, ఆ చోటు నాకు ఇస్తావా అని అడిగినప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఏం చెప్పాలి తెలుసా? క్రీస్తుని నమ్మిన వాళ్ళు ఏం చెప్పాలంటే, అయ్యా ఏమండి, హలో, నాకున్నది ఒకటే గుండె, ఆ గుండెలో ఉండేది ఒకే చోటు, ఆ ఒక్క చోటు రిజర్వ్డ్ అయిపోయింది, ఆ ఒక్క చోటు ఒకరికి ఇచ్చేసాను. ఎవరంటే, నా కోసం ప్రాణం పెట్టి నన్ను లోకము నుంచి కొని విమోచించి నన్ను పరిశుద్ధునిగా మార్చిన నా ప్రాణప్రియుడైన యేసయ్యకి నేను ఆ స్థలం ఇచ్చేశాను. ఇప్పుడు నా హృదయంలో చోటు ఖాళీ లేదు. అన్నా జరిగే మాటలు చెప్పన్నా, జరిగే మాటలు చెప్పు. ఎందుకన్నా మీరేమో ఆ టైంలో ఎగిరారు, ఇప్పుడు మమ్మల్ని ఎగరొద్దు అంటున్నారు అని కొందరు అంటారు. ఎట్లా అప్పుడు మీరు ఎగరలా, ఇప్పుడు మమ్మల్ని ఎగరొద్దు అంటారు ఏంది? ఎగిరి పొళ్ళు రాలగొట్టుకున్నారు కొందరు. మీరు రాలగొట్టుకోవాలనుకుంటే నేనేం చేయలేను. ఎగిరి మేము రాలగొట్టుకుంటామంటే, చిన్న రాయితో కొట్టుకుంటే చిన్నగా తగలద్ది, పెద్ద రాయితో కొట్టుకుంటే పెద్దగా తగలద్ది. ఇంటర్ చదివే పిల్లలు, 10వ తరగతి చదివే పిల్లలు తల్లిదండ్రులు తెలియకుండా మగపిల్లలతో పాటు పార్కులకు వెళ్ళి, సినిమా హాళ్ళకి వెళ్ళి ఫోటోలు ధైర్యంగా పెట్టుకుంటున్నారు బయట. ఈ ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే భయం వేస్తుంది. ఆడపిల్లలు ఉండేవాళ్ళు ఇంకా భయం వేస్తుంది. 10వ తరగతి చదివే పిల్ల మా కూతురు అంటది, డాడీ 6వ తరగతిలో ఉంటాయి డాడీ. అమ్మా 6వ తరగతికి ఇంత డెవలప్మెంటా? 6వ తరగతి నుంచే, 2వ తరగతి నుంచే డాడీ. పుట్టిన బిడ్డ నుంచి స్టార్ట్ అయిపోతాయేమో రాబోయే రోజుల్లో. పుడతా నేను ప్రేమిస్తున్నట్ట పుడతారేమో రాబోయే రోజుల్లో. భయం వేస్తుంది. కమాన్, నా గుండె నీ కోసమే, నా హృదయం తెరచి పిలుస్తున్నాను. ప్రియతమా కమాన్ అంటారు ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు. ఏసయ్య లేడు, ఎవరూ లేరు. ఏసయ్యా నీకు పనిలే, ఊరికే నాకు సోటి అంటావా? కొంటే కొన్నావులే, కార్చేలే రక్తం, పెద్ద రక్తం, నీ దగ్గర పెద్ద రక్తం, ఊరికే రక్తం అని మా పాస్టర్ మా తలకాలు చేస్తున్నాడు. రక్తాలని. ఏంది రక్తాలా? ఇప్పుడు మాకు రక్తం కావాల్సిందే. మేము అనుభవించే వయసులో ఉన్నాం. మేము ఇప్పుడు ఎంజాయ్ చేయాల్సిన ఎంత 18 నూనూగు మీసాల కుర్రోడిని, గుర్రం పరిగెత్తే గుర్రాన్ని ఆపొద్దు నన్ను. ఆపకపోతే పొళ్ళు రాలుతాయి నాయన. రాలగొట్టుకొని చెబుతున్నాం తండ్రి. ఆ రాలుడు ఎట్లుంటుందో తెలుసా? కోలుకోలేని రాలుడండి. వద్దండి. పెళ్ళికి ముందు ఎవరిని ప్రేమించొద్దండి. పెళ్ళయిన తర్వాత భర్తల్ని భార్యల్ని ప్రేమించండి అండి. దండాలు పెడతాను. పొళ్ళు రాలగొట్టుకొని చెప్తున్నామండి మీకు.
కదా, మీరు పొళ్ళు రాలగొట్టుకొని చెప్తున్నారు కాబట్టి మేము కూడా పొళ్ళు రాలగొట్టుకొనే మారుతాం అంటే మేమేం చేయలేము. ఇక్కడ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, భయపడిపోతున్నారు ఆడపిల్లల గురించి. ఈ ఆడపిల్లలు కూడా సాతాను మాయలో చిక్కుకుపోయి సినిమాల ప్రభావం ద్వారా మోసగాళ్ళ చేతుల్లో పడిపోతున్నారు, జీవితాలు బలైపోతున్నాయి. అమ్మా, దేవుడు మనల్ని యవ్వన కాలం కోరుకుంటున్నాడు. ప్రభువుకి ఇష్టమైన మన యవ్వన కాలం. నిన్ను కొన్నందుకు, నిన్ను కన్నందుకు, నీ కోసం తన ప్రాణం పెట్టినందుకు నీ యవ్వన కాలంలో హృదయం యేసుకే ఇవ్వు. మొసలి దానివయ్యేదాకా చంకనెత్తుకుని కాపాడుకోకపోతే నన్ను అడుగు. తర్వాత సకల జనులు వెళ్ళే మార్గంలో నువ్వు వెళ్ళొద్దు, నిలబడి యేసయ్య కోసం నడుము కట్టుకో. నీ జీవితం ఎలా ఉంటుందో చూద్దు. తర్వాత తల్లిదండ్రులు చనిపోయిన అనాథని రాణిగా చేశాడు యేసయ్య. ఆమేన్ చెప్పండి. ఆయన అసాధ్యమైంది. 127 దేశాలకి చక్రవర్తిగా, రాణిగా చేశాడండి ఎస్తేర్ని. పరిశుద్ధత, పవిత్రత ముఖ్యం. మాయలో పడిపోవద్దు, చిక్కుకోవద్దు, పళ్ళు రాలగొట్టుకునే పనులు చేసుకోవద్దు. మీ ఇష్టం, నేను చేసుకుంటా. ఒకప్పుడు మగపిల్లలు ఆడపిల్లలు మా వయసులో మా ఏజ్లో మా టైంలో ఆ అమ్మాయితో మేము మాట్లాడుతున్నామని చెప్పుకోవడానికి భయపడేవాళ్ళమే. ఇప్పుడు హీరోయిజం అయిపోయిందారను. నాకు లవర్లు ఉన్నారు, నాకు 2 ఉన్నారు, 3 ఉన్నారు, 170 అన్నారంట కొంతమంది. అయితే 170 ఇదేమన్నా సంత? ఎవరు పడితే వాళ్ళు ప్రేమించుకుంటా పోతా ఉంటానికి ఇది జీవితాలు కదా. ఏందో కొందరు అలా అయిపోయారు. భయం వేస్తుంది. అందుకు కదా ప్రపంచంలో భయంకరమైన దృశ్యాలు మన కళ్ళతో చూస్తున్నాం. మన పిల్లలు ఆ ట్రాప్లో చిక్కుకోకూడదు అనుకుంటే తల్లి, తండ్రి, నీవు యెహోవా నామము బలమైన దుర్గంలోనికి పరిగెత్తి రావాలా. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ ఇంట్లో ఒక్క నీతిమంతుడు ఉంటే నిన్ను బట్టి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. మనం లేయాలి మన కుటుంబం కోసం, లేకపోతే మన బిడ్డలు వాడి బారిన పడిపోతారు ఖచ్చితంగా. కమింగ్ టు ద పాయింట్ అంటానే ఉన్నావులే అన్నా, ఇంకా పోతా ఉన్నావు నువ్వా? 6ది అయిపోయింది, లాస్ట్ది గుర్తు చేసి ముగిచ్చేస్తా. దేవుడు మనల్ని కొనింది, యాజకులు రాజ్యంగా చేసింది ఆయన మాటలు గుణాతిశయములు ప్రచురించడానికి, ఆయన గుణాతిశయాలు ప్రచురించడానికి. అందుకరకే మనం యాజకులుగా, యాజక వంశంగా మార్చబడ్డాం. అనగా దీని అర్థం ఏంటంటే, ఎక్కడైతే మనం జీవిస్తున్నామో ఆ ప్రాంత ప్రజలకి కానీ, పనిచేసే ఆఫీసుల్లో కానీ, మన జీవనోపాధి, మన ఉద్యోగాలు, పనిచేసే స్థలాల్లో కానీ అవకాశం దొరికినప్పుడల్లా మన దేవుని సుగుణాలని మనం ప్రచురం చేయాలి. అది దేవుడు మనకు అనుగ్రహించిన బాధ్యత. దాన్ని నిర్వర్తించాలి ఖచ్చితంగా. ఈ సువార్త చెప్పడానికి మనమేమి పాస్టర్లుగా మారాల్సిన అవసరం లేదు. తమ్ముడు అమ్మా, ఈ సువార్త చెప్పడానికి మనమేమి పాస్టర్ల అవతారం ఎత్తాల్సిన అవసరం లేదు. కానీ నీకుండాల్సిన అర్హతలు ఏంటో తెలుసా? సువార్త చెప్పాలంటే, ఆయన గుణాలు ప్రచురం చేయాలంటే మనకు ఉండాల్సిన అర్హత ఏంటో తెలుసా? 1, వాక్యానుసారమైన జీవితం మనకు ఉండాలా. దేవుని యందు భయభక్తులు ఉండాలా. వ్యక్తిగత జీవితంలో మన ఏకాంతంలో పాపము నుండి విడుదల పొందిన వారమై ఉంటే చాలు, ఎవరైనా దేవుని మాటలు చెప్పచ్చు. వాక్యానుసారమైన జీవితం, దేవుని యందు భయభక్తులు, అంతరంగంలో వ్యక్తిగత జీవితంలో పాపం నుండి విడుదల పొందిన వారైతే ఎవరైనా దేవుని మాటలు చెప్పచ్చు. చెప్పినప్పుడు నిశ్చయంగా వారు ప్రభావితం అవుతారు. మన ప్రవర్తన భక్తిని బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దాదాపుగా అందరినీ మనం ప్రభావితం చేయగలం పరిశుద్ధ జీవితం అనుసరిస్తూ మనం దేవుని మాటలు చెప్తే. అందుకే ప్రభువా, నన్ను యాజకులుగా చేసినందుకు నీకు స్తోత్రాలు, నన్ను యాజకునిగా చేసినందుకు నీకు వందనాలు, నన్ను యాజకురాలుగా చేసినందుకు నీకు వందనాలని ప్రతి ఉదయం దేవుని స్తుతించాలి. లాస్ట్ మాట 24 పెద్దలు ఆరాధిస్తున్న లాస్ట్ అంశం ఏంటంటే, అయ్యా నీవు నీ జనులను ఏలువారిగా చేసావు, అందుకు నీకు ఆరాధన అని. నిజమే ప్రియులారా, మనం ఒకరోజు ఏలుబడి చేస్తాం ఈ భూమిని. మరలా చెప్తున్నాను, we are the emperors. రాబోయే రోజుల్లో మనం ఏలుబడి చేయు చక్రవర్తులుగా మారతాం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, తిమోతికి రాసే 2వ పత్రిక 2:12 ఏముందంటే, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. అక్క నాకు అర్థమైపోయింది అక్క, నేను ఆపేస్తున్నా. ఆయనతో కూడా ఏలతాం సహిస్తే. బాగా వినండి, రాబోయే రోజుల్లో 1000 ఏళ్ళు ఈ భూమిని మనం ఏలుబడి చేస్తామన్న సంగతి మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు.
ఈరోజు మనల్ని పరిపాలిస్తున్న అధికారుల్ని బిడ్డలారా, ఈరోజు మనల్ని పరిపాలిస్తున్న అధికారులు సైతం మన ఏలుబడి చూసి ఆశ్చర్యపోతారు రేపు. ఈ లోకంలో దేవుని కోసం బ్రతికిన వాళ్ళు, పరిశుద్ధంగా నడుంగట్టుకుని బ్రతికిన వాళ్ళు, పాపాన్ని విసర్జించి ఏమంటే దేవుని కోసం కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు సహించిన వాళ్ళు రాబోయే రోజుల్లో దేవుని రాజ్యంలో ఏలువారిగా 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని అధికారం పొందుకొని ఈ భూమిని ఏలుబడి చేసే అధికారం ప్రభు మనకు ఇవ్వబోతున్నాడు. అది మనకు ఆల్రెడీ అపాయింట్మెంట్ అయిపోయింది. అందును బట్టి ప్రతి ఉదయాన అయ్యా 1000 ఏళ్లలో నీతో పాటు ఏలే కృప నాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలని మనం ప్రభుని స్తుతించాలి. మన స్థాయి ఏంటక్క, చెల్లెలు తమ్ముడా, మన స్థాయి ఏంటి? ఒకప్పుడు సాతానుకు దాసులుగా పడి ఉన్నాం, నిర్జీవమైన స్థితిలో పడి ఉన్నాం, దోచుకుని వారిగా దుష్టులుగా పడి ఉన్నాం. ఆ స్థాయి నుంచి మనల్ని హెచ్చింపజేసి 1000 ఏళ్ల పాలనలో, అలాగే పరలోక రాజ్యంలో ఏలువారిగా మనకి రాజ్య పరిపాలన అధికారాన్ని ఇవ్వబోతున్నటువంటి దేవాది దేవునికి మహిమని, స్తోత్రాన్ని ఆపాదిస్తూ ప్రతి ఉదయాన మనం యేసయ్యని ఆరాధించి గణపరచుదుముగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. టకా చెబుతా. నంబర్ 1, రక్షణ కొరకు మనలని జగతికి పునాది వేయబడక మునిపే నిర్ణయించుకొని మన పాప ముద్రలు విప్పినందుకు ప్రభుని ఆరాధించాలి. ఆయన మన రక్షణ కోసం వధించబడినందుకు ఆరాధించాలి. కోట్లాది మంది అన్యులలో ఎక్కడో ఉన్న మనల్ని విమోచించినందుకు ఆయన ఆరాధించాలి. ఆయన తన రక్తముతో మనల్ని దేవుని కోసం కొన్నందుకు ఆయన ఆరాధించాలి. పాపం వలన దేవునికి విరోధమై శాపగ్రస్తమైన మనల్ని దేవునికి రాజ్యంగా చేసినందుకు ఆయన ఆరాధించాలి. అయోగ్యులై దిక్కులేని స్థితిలో ఉన్న మనల్ని దేవునికి యాజకులుగా చేసినందుకు దేవుని ఆరాధించాలి. చివరిగా దాసులుగా ఉన్న మనల్ని ఏలువారిగా చేసినందుకు, అధికారులుగా చేసినందుకు ప్రభువుని మనం ఆరాధించాలి ప్రతి ఉదయాన. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రతి ఉదయాన్ని మీరు స్తుతిస్తారో స్తుతించరో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మన చేతులు ఎత్తి 1 నిమిషం పాటు ఆపకుండా 7 అంశాల కోసం 2 చేతులు ఎత్తి గట్టిగా మనం అందరం ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. అందరు స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం. మ్యూజిక్ పెట్టి గట్టిగా చెప్పాలి. స్తోత్రం. మోకాళ్ళు ఉంచండి బిడ్డలారా, అట్లాగే చెప్తా. మోకాళ్ళు ఉంచండి. స్తోత్రం.